సమాజముగా కూడుకొనుట ఎందుకు మానకూడదు? ఓకేనా? మళ్ళా చెప్తున్నాను. సమాజముగా కూడుకొనుట ఎందుకు మానకూడదు? ఇది మనం బైబిల్లో ఆలోచించబోయే సంగతి. మీరందరూ చాలా కాలం నుంచి వాక్యం వింటున్నవారు, మరి ముఖ్యంగా అలుపెరగక సువార్త కార్యక్రమాలు చేస్తున్న గొప్ప సంఘం ఇది. నిజంగా నేను చాలా చోట్ల తిరుగుతాను మీటింగ్స్కి. చాలా సంఘాల పరిస్థితి నాకు తెలుసు. కానీ మీ సంఘం ఒక సాక్ష్యం కలిగిన సంఘం. ఏ విషయంలోనంటే పని విషయంలో, వాక్యాన్ని వినిపించటం విషయంలో, వాక్యం నేర్చుకోవటం విషయంలో మనస్ఫూర్తిగా దేవుడి సన్నిధిలో చెప్తున్నాను, మీ సంఘం చాలా గొప్ప సంఘం. అలుపెరగక సువార్త కోసం కష్టపడుతున్న సంఘం. ఎప్పుడు కూడా సంఘం పని చేయాలి అంటే సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మాట పైన ఉంటేనే సంఘం పనిచేస్తుంది. అలా మీరందరూ ఏకతాటిపై ఉండి ఏకతాత్పర్యంతో, ఏక హృదయంతో, నిజంగా మీరు చేస్తున్న పని చాలా గొప్పది. నేను కళ్ళారా చూస్తున్నాను. నేను వచ్చిన ప్రతిసారి సభలు ఎంత బాగా చేస్తారు, ఎంత బాగా కష్టపడతారు అన్నది నా హృదయపూర్వకంగా చూసి నేను సంఘాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను. అందులోనూ సంఘాన్ని నడిపిస్తున్న పెద్దల సాక్ష్యం. మా సంఘం మంచి సంఘం, అంత కలిసి ఉండే సంఘం, ఒకే మాట మీద ఉండే సంఘం. నిజంగా ఇది దేవుడు మీకు ఇచ్చిన ఘనత. ఈ సంఘంలో మీరు ఉండటం, సువార్తను గొప్పగా జరిపించే సంఘంలో మీరు పాలుభాగస్తులు అవ్వటం నిజంగా ధన్యత. అలాంటి మీతో మరి ఆదివారం ఆరాధనలో పాల్గొనటం, మీతో పాటు కలిసి ప్రభు రాత్రి భోజనంలో నేను చేయవేయటం నేను చాలా సంతోషిస్తున్నాను. మీ అందరికీ మరొకసారి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మంచి సంఘం, నిజంగా నేను చూసిన సంఘాలలో గొప్ప సంఘం ఇది. సో ఎప్పటికీ మీరు ఇలాగే ఉండాలి, మరింతగా దైవ కార్యక్రమాలు చేయాలి, మరింతగా దేవుణ్ణి సంతోషపెట్టాలి. యేసుక్రీస్తుల వారు మన ప్రభు వచ్చే టైంకి మనం అందరం కలిసి పరలోకానికి వెళ్ళిపోవాలి. అంశాన్ని నేర్చుకుందాం. దేవుడు సంఘంగా కూడుకోవటం మానవద్దు అని చెప్పాడు బైబిల్లో. అది మీకు తెలియంది కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. బైబిల్లో ఇదే వచనం, ఈ అంశాన్ని వేశాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. ఏమండి, సంఘానికి ఎంతమంది మానేస్తున్నారట? నేను బైబిల్ ఎలా చదువుకుంటాను? అందరూ అన్నాడా, కొందరు అన్నాడా? బైబిల్ చూడండి. కొందరు మానుకొనుచున్నట్టుగా, కొందరే మానేస్తున్నారు. మ్యాక్సిమం అందరూ వస్తున్నారు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానొద్దు అన్నడా? అక్కడ కామం ఉంటుంది చూడండి, ఉందా? ఇప్పుడు నేను గంట సేపు ఇదే మాట్లాడతాను. ఈ వచనమే, అది చిన్న వచనం ఏం కాదండి. అది దాని వెనకాల దేవుడు రాయించిన సారం, దాని వెనకాల దేవుడు పెట్టిన భావం ఈరోజు మీతో చెప్తాను. సమాజముగా కూడుట మీరు మానొద్దు అన్నాడు. దేవుడు బైబిల్లో ఏదైనా చెప్పాడు అంటేనండి, అది ఆజ్ఞ. మీరు ఇది చెయ్యండి, ఇది చెయ్యొద్దు అన్నాడు అంటే దేవుడి నోట నుండి అది వచ్చింది అంటే అది ఏంటది? ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమం పాపం. మొట్టమొదటి రాజు సౌలు చేసిన పాపం ఏంటి చెప్పండి? పాపం ఏంటి? మొట్టమొదటి రాజు సౌలు చేసిన పాపం ఏంటి?
వ్యభిచారం చేశాడని తీసేశాడా? దొంగతనం చేశాడని తీసేశాడా? రాజుగా ఎందుకు తీసేశాడు చెప్పండి? ఎందుకు తీసాడు తెలుసా? అమాలేకీయులను చంపిరా, ఆ జంతువులను సర్వ సమూహాన్ని నాశనం చెయ్యంటే అందరినీ చంపేసి కొన్ని జంతువులు పట్టుకొచ్చాడు. అవి కూడా ఎవరికి బలి ఇవ్వడానికి అట? మళ్ళీ నీకే బలి ఇవ్వడానికి తెచ్చాను అన్నాడు. బలా మంచి కుమారుడా అన్నాడా? అనలేదు. బలులు అర్పించుట కంటే మాట వినుట, ఎంతమందికి తెలుసు ఈ రెఫరెన్స్? ఈ రెఫరెన్స్ ఎంతమందికి తెలుసు? తెలుసా అందరికీ? సమూయేలు గ్రంథంలో ఉంటుంది, మీ అందరికీ తెలిసి. ఇది చూస్తారు ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం తీయండి. ఆ 15వ అధ్యాయం 22వ అధ్యాయమా 22వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం అండి. ఏమండి జాగ్రత్తగా వినాలి. దీనికి మన పాఠానికి ఏంటనుకుంటున్నారేమో ఉంది ఒక విషయం చెప్తాను నేను. మనందరితోనూ హెబ్రీ పత్రికలో దేవుడు ఏం చెప్పాడంటే, సమాజముగా కూడుకొనుట మీరేం చేయొద్దు, మానొద్దు అని మనతో చెప్పాడు. ఆ రోజు సమూయేలుతో ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి అమాలేకీయులందరినీ చంపేసి తిరిగిరా అని చెప్పాడు. అది ఆయనకి చెప్పింది. హెబ్రీ పత్రిక 10:24 మనకి చెప్పింది. ఇక్కడ ఉంది, ఆయనకి మనకి సిమిలర్గా ఒక లక్షణం ఉంది. ఏంటో తెలుసా లక్షణం? చెప్పింది చేయంగానే బలుడు మాత్రం ఇస్తూ ఉంటాం. ఆయన బలిచ్చాడు కదండి, మేమేం బలిచ్చామంటున్నారేమో. గుడికి రాగానండి కానుక పంపిస్తామండి, బైబిల్ క్లాసులకి రాగానండి డబ్బులు ఇస్తామండి, సువార్తకు రానుగానండి ఓ రైస్ ప్యాకెట్ పంపిస్తానండి. ఎవరికి కావాలి నీ రైస్ ప్యాకెట్? నువ్వు కదా కావాలి, నువ్వు కదా అక్కడ ఉండాలి. నేను రాను, నేను ఆయన సన్నిధిలో ఉండను, నేను సహోదరులందరితో కలిసి బాక్సులు ఎత్తను, నేను సహోదరులందరితో కలిసి భోజనాలు ఉండను, నేను పని చేయను, అందరితో కలిసి ఉండను, అక్కడ సన్నిధిలో అందరితో కలిసి ఉండను. కానీ నేను మాత్రం ఏదోటి పంపిస్తూ ఉంటానంటే మనకి సౌలుకి తేడా లేదు తెలుసా? 22వ వచనం చదవండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? చెప్పండి, ఇప్పుడు సంతోషిస్తాడా? ఇప్పుడు ఆయనకి మాట వినటం కావాలా, బలి ఇవ్వటం కావాలా? సమాజముగా కూడుట మానక అంటే నేను మానేస్తాను అన్నామనుకోండి, నువ్వేమిచ్చినా తీసుకోడు. మీరు బాధపడిన పర్లేదు, డైరెక్ట్ చెప్తున్నాను. నేను గుడికి రాను, నేను బైబిల్ క్లాస్కి రాను, నేను సువార్తకు రాను, నేను సంఘంతో కలవను అంటే నువ్వు ఏమిచ్చినా తీసుకోడైనా. ముందు మాట విను, కూడుకోమని చెప్పాను, కూడుకో, అంతే, దట్స్ ఇట్. అది చేసిన తర్వాత ఏమన్నా ఇస్తే నాకు. ఎందుకంటే దేవుడు ఎలా చెప్తున్నాడు? ఏమిటో మాట్లాడుతాను నేను, జాగ్రత్తగా వినండి. నేను బైబిల్ చదువుతున్న తొలినాళ్ళల్లో దేవుడు చెప్పేవి కొన్ని నాకు నచ్చేవి కాదు. అంటే నేనున్న స్టేజ్కి ఆయన చెప్పే మాట నన్ను ఇబ్బంది పెట్టేది. నేను చిన్నతనంలో బైబిల్ నేర్చుకుంటున్నప్పుడు ఎవరో మనకి చిన్నతనంలో శత్రువులు ఉంటారు కదండి. బైబిల్ చదివి శత్రువుని ప్రేమించు అంటాడు, ఆడు ఎదుర్కొంటూ వచ్చేసరికేమో కొత్త అంటుంది. ఇక్కడ ఏటోనండి దేవుడు అంతా బాగుంటాడు కానీ ఇలాంటివి చెప్తాడు అనుకునేవాడిని నేను. జాగ్రత్తగా వినండి. దేవుడు చెప్పే మాటలు మనకి నచ్చనట్టుగా, మనల్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉంటాయండి. కానీ ఆ మాట పాటిస్తే మేలు ఆయనకి కాదు, ఎవరికి? నీకే. మళ్ళా చెప్తాను, జాగ్రత్తగా వినాలి. దేవుడు మాట నువ్వు ఇలా చెయ్యి అన్నాడు అంటేనండి, దాని వెనకాల ఆయన ప్రయోజనం ఏముండదండి, అంతా మన ప్రయోజనమే ఉంటుంది. శత్రువును ప్రేమించు అన్న దాని వెనకాల నీ ప్రయోజనమే ఉంది. శత్రువును క్షమించు అన్నది దాని వెనకాల నీ ప్రయోజనమే ఉంది. అతను నువ్వు క్షమిస్తే నీ పాపాలు దేవుడు క్షమిస్తాడు. అతన్ని క్షమించడం వల్ల మేలు ఎవరికి జరుగుతుంది? ఎవరికి జరుగుతుంది? తిరిగి నీకే జరుగుతుంది. అంటే దేవుడు చెప్పిన ప్రతి మాట ఎవరికి మేలు చేస్తుంది?
మనకే మేలు చేస్తుంది. ఇప్పుడు సమాజముగా కూడుట మానొద్దు అన్నాడు అంటే అలా కూడుకోవటం వల్ల ఎవరికి మేలు? మనకే మేలు. ఏంటో కూడా చెప్తాను నేను, ఆ మేలు ఏంటో కూడా చెప్తాను. కానీ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, నేను సమాజంగా కూడుట దేవుడు మానొద్దు అన్న తర్వాత ఆ ఆజ్ఞను ఏమైనా నేను మీరుతున్నానా? కూడుకోవడానికి వెళ్ళటం లేదా? అందరితో సహోదరులు అందరితో కలిసి పని చేయలేకపోతున్నానా? ఇది మంచిది కదండి, ఇది మంచిది కాదు. అక్కడ వచనం చూడండి, ఒకడు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషించును, ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు. నా మాట వింటే చాలురా, నువ్వేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు అమ్మ నాన్నలు అంటారు, ఒరే నువ్వే పని చేయకపోయినా పర్లేదురా, ఇంట్లో నీడ పట్టును ఉండరా బాబు, నీకు దన్నం. ఎందుకంటే ఇటు బయటికి వెళ్తే చేసే ఎదవ పనులని వీళ్ళకి తెలుసు. నువ్వు మాకు పని చేయకపోయినా పర్వాలేదు, కనీసం ఇంట్లో మా కళ్ళ ముందు ఉండరా, ఏ తప్పుడు పనులు చేయకురా అంటారు. మీకు అర్థమైందా? ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ బలులకు ఒక నమస్కారం, నీ అర్పణలకు ఒక నమస్కారం, నీ కానుకలకు ఒక నమస్కారం. ఫస్ట్ నువ్వు నా మాట విను, నా మాట విను, నా మాట విను, నా మాట విను. ఇప్పుడు మన పాఠ్యభాగానికి వస్తే, సమాజముగా కూడుట మీరు మానొద్దు. ఏమండి, ఇది సడన్గా క్రైస్తవులతో చెప్తున్న మాట కాదు ఇది. దేవుడినండి నేను బాగా లోతుగా ఆలోచిస్తాను, దేవుడిని బాగా ఏంటి దేవుడు ఇది ఎందుకు చెప్పాడని మొత్తం అంత వెతుక్కుంటాను నేను బైబిల్. సమాజంగా కూడుట అనేది సడన్గా క్రైస్తవుల మధ్యలో ప్రవేశపెట్టింది కాదు. ఇది పాత నిబంధనలో దేవుడికి ఒక సంఘం ఉంది. ఎవరా సంఘం? ఇశ్రాయేలీలు. వాళ్ళ దగ్గర నుంచే చెప్పుకొస్తున్నాడు ఇది. మీరు ఖచ్చితంగా వారానికి ఒకసారి కూడుకోవాలి. వాళ్ళు వారానికి ఒకసారి కూడుకుంటే చాలు. ఏ రోజు కూడుకోవాలి వాళ్ళు? విశ్రాంతి దినాన్న కూడుకోవాలి. నిర్గమకాండం తీయండి ఒకసారి. నిర్గమకాండం 12వ అధ్యాయం 15 వచనం చదువుతాం చూడండి. నిర్గమకాండం 12వ అధ్యాయం 15వ వచనం. 7 దినములు నిర్గమకాండం 12వ అధ్యాయం 15. 7 దినములు పులియని రొట్టెలు తినవలను. 16 చదువుతాం డైరెక్ట్గా. 16. ఆ మొదటి దినము మీరు పరిశుద్ధ సంఘముగాను, 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలను. ఆ దినముల యందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. ఇదిగో మీరు పరిశుద్ధ సంఘంగా కూడుకోండి. శనివారం కూడుకోండి అని శనివారం చెప్పాడు. మరలా సంవత్సరానికి ఒకసారి పర్ణశాలలో పండుగ పెట్టి 7 రోజులు వరుసగా కూడుకోవాలని చెప్పాడు. పస్కా పండుగ చెప్పి వరుసగా కూడుకోవాలని చెప్పాడు. అంటే దేవుడు పాత నిబంధనలో ఇశ్రాయేలుకి ఖచ్చితంగా మీరందరూ, నా పిల్లలైన వాళ్ళందరూ కూడా ఒక చోట కూడుకోవాలి. ఏమండి, దీని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి తెలుసా? దేవుడిది ఒక చోట అండి అందరూ కూడుకుంటానండి. ఒక ఆయనకి సంతోషం. ఎవరికి అంటే దేవుడికి. ఆయన సంతోషం మీకు అర్థం కావాలంటే మీకు పెళ్ళై ఉండాలా. మీకు బాగా వినాలి నేను చెప్పేది. ఆయన సంతోషం మీకు అర్థమై ఇవ్వాలి అంటే మీకు పెళ్ళి అవ్వాలి, మీకు పిల్లలు ఉండాలి. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మీకు మనవాళ్ళు ఉండాలా. పెళ్ళయి పిల్లలుండి మనవాళ్ళు ఉన్నారనుకోండి, ఇప్పుడు తాత లేదంటే మామ అయిపోయింది. ఇప్పుడు చిన్న కొడుకు, పెద్ద కొడుకు, కూతురు కొడుకులు, ఏమంటే కొడుకులు అందరూ వచ్చి ఒక 20 మంది ఇంట్లో ఉన్నారనుకోండి, అమ్మమ్మకి కానీ నాన్నమ్మకి కానీ ఎలాగుంటుంది? మీరు చెప్పండి, ఇప్పుడు ఎలాగుంటుంది? అందరూ ఒకేసారి వచ్చి వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుందండి? పెద్దోళ్ళకి ఎలా ఉంటుంది? అందులో ఒకటి రాకపోతే ఎలాగుంటుంది? పెద్దోడు వచ్చాడు, కూతురు వచ్చింది, చిన్న కొడుకు రాలేదు, ఎలాగుంటుంది చెప్పాలా? అందరిని చూసి సంతోషిస్తుందా? రానుడి కోసం బాధపడుతుందా? వీళ్ళ కళ్ళ ముందన్నా ఆడిని తలుచుకుంటుంది, ఆడు రాలేదు, చిన్నోడు రాలేదు. సమాజముగా కూడుట కొందరు సమాజముగా కూడుట మానుతున్నారు. అలా మీరు
మానొద్దు. ఎందుకంటే దేవుడి సన్నిధిలో ఎవరు లేకపోయినా లేనివాడి కోసం బాధపడతాడు దేవుడు. మీకు బాగా అర్థం చేసుకోవాలి దేవుడు మనసు. 100 గొర్రెలు ఉన్నాయట, 99 దొడ్లో ఉన్నాయట, ఒకటి తప్పిపోయిందట. ఇప్పుడు దేన్ని ఎతకడానికి వెళ్ళాడు? ఆ ఒక్కటి ఇక్కడ 99 ఉండనివ్వండి, ఇవి ఉన్నాయి కదా. నాకు లోపల ఉన్నాయి కాదు చింత, ఎక్కడున్నది? బయట ఉంది. అందుకే కదండి మీరంతా సంఘంగా లోపల ఉన్న సువార్తకి బయటికి పోతున్నాం. మనకేం పని? వీధులంపబడి సువార్త చేయడానికి, వాళ్ళతో తిట్లు తినడానికి, వాళ్ళతో నిందలేయించుకోవడానికి, వాళ్ళతో బాధలు భరించడానికి మనకి ఏం పని అంటే, మనమందరూ దేవుడి ఇంట్లోకి వచ్చాం. వీఆర్ హ్యాపీ. మనల్ని బట్టి దేవుడి సంతోషం. కానీ దేవుడు ఎవరి విషయంలో బాధపడుతున్నాడు అంటే, బయట ఉన్నోళ్ళు. వాళ్ళు రాలేదు ఇంకా లోపలికి, తప్పిపోయారు వాళ్ళు. కనుక మీరు బాగా ఆలోచిస్తే సమాజంగా మీరు అందరూ కూడుకోండి, ఎవ్వరు కూడుకోకుండా మానకూడదు. అలా మానేసిన వారి విషయంలో దేవుడు బాధపడతాడు. ఇంకా కొంతమంది ఎలా ఆలోచిస్తున్నారంటే, ఈ ఆలోచనలు మంచిది కాదు, విరమించుకోండి. కొంతమంది ఎలా ఆలోచిస్తున్నారంటే, అక్కడికి వెళ్తేనే కూడుకోవటం పెట్టి, డాడీ గారు లైవ్ సెల్ ఫోన్లో వస్తుంది కదా, ఈ నాటకాలు ఉన్నాయి. మళ్ళీ సాయంత్రం అయితే మీటింగ్కి వెళ్తేనే కూడుకోవటం పెట్టి, సీనన్నది లైవ్ వస్తుంది కదా, ఇంట్లోకి వచ్చిన ఫోన్లో లైవ్ చూస్తాను. నేను మాట్లాడుతానండి, ఉదాహరణలు చెప్తేనే మీకు అర్థమవుతుంది. మీ పిల్లలకి స్కూల్కి పంపించకుండా ఆన్లైన్ క్లాసులు చెప్తారా? చెప్తారు. మరి పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపుతున్నారు? ఆన్లైన్లో క్లాసులు చెప్పించేయండి. చదువు వస్తుందా? వీడు మొద్దవుతాడా? మొద్దై ఫెయిల్ అయిపోతాడు వీడు. ఎందుకంటే ఇటు పక్క సెల్ ఫోన్ పెట్టి అటు పక్క టీవీ పెట్టుకుంటాడు, ఇటు పక్క క్లాస్ వింటాడు, అటు పక్క అక్క ఏం చేస్తానో అని అటు ఇటు తిరుగుతాడు. అదే కాలేజీకి వెళ్ళిపోతే రెండో ఆలోచన ఉంటుందా వాడికి? ఉండదు. అలాగే మీరు ఇంట్లో సెల్ ఫోన్లో లైవ్ చూస్తాను, సెల్ ఫోన్లో చూసి ఆరాధన చేసేస్తానంటే అవదు. వాక్య విరుద్ధం అది. ఎవరో లైవ్ ఎందుకు ఇస్తారంటే, ఎవరో హాస్పిటల్లో ఉండిపోయాడు, లేదంటే ఎవరో విదేశాల్లో ఉండిపోయారు, లేదంటే ఏదో ప్రమాదంలో ఉండిపోయారు, రాలేని స్థితిలో దూరంగా ఉండిపోయారంటే వాళ్ళకి వాక్యం అందాలి కనుక లైవ్. నువ్వు వెళ్ళడానికి వెసులుబాటు ఉండి దగ్గరుండి నీకు లైవ్ ఏంటి సన్నిధికి రాకుండానే? కనుక దేవుడు సమాజంగా కూడండి అన్నాడంతే, కూడుకోవాలంతే. రెండో ఆప్షన్ చెప్పకండి ఇక దేవుడికి. నేను లైవ్ చూస్తాను, ఇంట్లో రొట్టె తీసుకుంటాను, ఇంట్లో ద్రాక్షాసం చేసుకుంటాను. ఇదేంటిది? తప్పులండి ఇవన్నీ, పాపాలు ఇవన్నీ. ఒక రకంగా చెప్పాలంటే పచ్చి పాపాలు. సమాజంగా కూడుట మీరు మానొద్దు అన్నాడు. ఇంతకీ ఎందుకు మానొద్దు అంటున్నాడు? అది విషయం అక్కడ. సమాజంగా కూడుట మీరు మానొద్దు అని దేవుడు ఎందుకంటున్నాడు తెలుసా? మీకు ఇద్దరి మధ్యలోనండి గ్యాప్ పెరిగిందనుకోండి, మనస్పర్ధ పెరిగిందనుకోండి, ఆ మనస్పర్ధ పోవాలి అంటే వాళ్ళు ఏం చేయాలో నాకు చెప్పాలా. ఒకరికొకరు ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడుకోవాలి. మాట్లాడుకుంటే మనస్పర్ధ అనేది పోయిద్దా పోదా? దూరంగా ఉంటే ఆడి మీద వీడు, వీడి మీద ఆడు రగులుతూనే ఉంటారు. అలాగా లోపల లేస్తూనే ఉంటుంది పొగ, ద్వేషం అనే పొగ, పగ. నన్నేదో అన్నాడట, వీళ్ళు ఎదురుబదురు అయిపోయారు. నన్ను ఏదో అన్నవట్టు కదంటే, నేనెందుకు అంటాను తమ్ముడు అన్నాడు. అయిపోయిందా? అందుకే అన్నాడు, మీరు సమాజంగా తప్పనిసరిగా కూడుకోవాలి. ఎందుకు కూడుకోవాలంటే ఇక్కడ రెండు లేదంటే 3 నాకున్న టైంని బట్టి చెప్తాను. సమాజంగా కూడుకోవటం వెనకాల ఉన్న విషయం ఏంటంటే, సంఘంలో కొండి అందరూ ఒకే మనసు ఉన్న వాళ్ళు రారండి. వస్తారా? కొంతమందికి సున్నితమైన మనసు ఉంటుంది, కొంతమందికి హార్ష్ రెబల్గా ఉన్న మనసు ఉంటుంది. కొంతమంది ఏదైనా తట్టుకునేవాడు ఉంటాడు, ఒకడు తట్టుకోలేనివాడు ఉంటాడు. అంటే రకరకాల మనస్తత్వాలు ఉంటాయి. ఈ మనస్తత్వాలన్నీ ఒక చోట కూడాలి. ఎందుకు కూడాలో తెలుసా? వీళ్ళందరూ కలిసే మరలా ఎక్కడికి రావాలి? పరలోకానికి రావాలి. వీళ్ళు ఇక్కడ కలిసి ఉండి ఒకడినొకడు అర్థం చేసుకుంటేనే, ఒకడినొకడు క్షమించుకుంటేనే, ఒకడిని ఒకడు సహించుకుంటేనే, ఒకడిని ఒకడు మార్చుకుంటేనే, వీళ్ళు కలవటం అలవాటైపోతే
వీళ్ళు మాట్లాడుకోవటం అలవాటైపోతే, వీళ్ళు కలిసి ఉండటం అలవాటైపోతే, ఎక్కడ? సంఘములో వీళ్ళు ఖచ్చితంగా పరలోకంలో కలిసి ఉంటారు. అది దేవుడి ప్లాను. మళ్ళీ చెప్తాను, అర్థమైందా? మళ్ళీ చెప్పనా? వీళ్ళు ఒక చోట పుట్టిన వాళ్ళు కాదు, ఒక కుటుంబంలో పెరిగిన వాళ్ళు కాదు. ఏమంటే లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది, కుటుంబంలో అందరూ ఒకేలా ఉంటారు ఏట్రా అని చెప్పడానికి పెద్దోళ్ళు ఉదాహరణ ఏం చెప్తారంటే, చేతుకున్న వేళ్ళను ఒకలా ఉన్నాయి ఏట్రా అంటారు. విన్నారా? చేతుకున్న వేళ్ళను ఒకలా ఉన్నాయా? లేవు. అలాగని మనుషులందరూ ఒకలా ఉంటారా? ఉండరు. మరి మనుషులందరూ ఒకలా ఉండనప్పుడు ఒక తాటిపైకి రావాలంటే మనుషులు ఏం చేయాల? కూడాలి, కలిసి ఇద్దరు పని చేయాలి. పని చేస్తున్నప్పుడు వీడు హార్ష్గా ఉన్నాడు ఒక మాట ఇసురుతాడు, నెమ్మదస్తుడు అన్నయ్య అలాగే అంటాడులేండి మనోడే కదా అన్నాడు అనుకోండి, బాగుంటుంది సంఘం. నన్ను ఎందుకు అన్నాడు అన్నడా పోయిద్ది, పోతుంది. ఇప్పుడు ఇక్కడే పోయిందంటే ఇదే మనస్తత్వంతో అక్కడికి వచ్చేయడానికి అక్కడ ఉంటారు వీళ్ళు కలిసి ఉండలేరండి. మళ్ళీ చెప్తున్నాను, సహించటం, భరించటం, క్షమించటం ఇవన్నీ మనకు ఎక్కడ అలవాటు అవుతాయంటే, ఒంటరిగా ఉన్నోడికి ఎలా అలవాటు అవుతాయి? ఇవన్నీ కలిసి ఉంటే అలవాటు అవుతాయి. క్షమించటం అనేది నువ్వు కలిసి ఉండి ఎవడో ఏదో నిన్ను అంటేనే కదా వాడిని క్షమించటం అనే గుణాన్ని నేర్చుకుంటావు. ఎవడో నిన్ను ఏదో అంటేనే కదా భరించటం నేర్చుకుంటావు. క్షమించటం, భరించటం, సహించటం నువ్వు ఒంటిగా ఉంటే రావు. మళ్ళీ చెప్తున్నాను, ఇది చాలా మందికి తెలీదు, బైబిల్ తెలీదు అసలు. ఇది ఒంటరిగా ఇంట్లో ఉంటే రావు ఈ గుణాలు నీకు. అందరితో కలిసి ఉండు. ఏదో వివాదం వస్తుంది, లేదా ఏదో చిన్న సమస్య వస్తుంది, చిన్న మాట వస్తుంది, పోలేనండి మనోడే కదా దేవుడు క్షమించమన్నాడు కదా. క్షమించటం ఎలాగో అలవాటు చేసుకుంటావు సంఘంతో కలిసి ఉంటే. భరించటం నేర్చుకుంటావు సంఘంతో కలిసి ఉంటే. మనుషుల గురించి ఆలోచించటం నేర్చుకుంటావు సంఘంలో కలిసి ఉంటే. మనిషిని ఎలా మార్చాలో నేర్చుకుంటావు సంఘంలో కలిసి ఉంటే. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదండి, నేను గంటల తరబడి చెప్పమంటే చెప్తాను. సమాజంగా కూడుకోవటం అనేది చిన్న విషయం కాదు. అందరూ కలిసి ఉండండి అన్న విషయంలో దేవుడు కొన్న ఆలోచనలు చిన్నవి కాదు. మీరందరూ కలిసి ఉంటేనే ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు. ఒకరి మనస్తత్వం ఒకరికి అర్థమవుతుంది, ఒకరి బలహీనతలు ఒకరికి అర్థమవుతాయి. అతనిలో ఉన్న బలహీనత నీకు అర్థమైంది అనుకోండి, అతన్ని నువ్వు ఎలా బలవంతుడిని చేయాలని ఆలోచిస్తావు. ఇంకోటి చెప్పనండి, మనకి ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయండి. ఉంటాయి, ఉండవా? ఏ వ్యక్తికైనా ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. మనలో మైనస్ అవతల వాళ్ళ ప్లస్ కింద కనపడుతూ ఉంటుంది. అప్పుడు వాడిని బట్టి ఆ గుణం మనం నేర్చుకోవచ్చు. ఉదాహరణ చెప్తాను ఒకటి. నాకు ఈ ప్రసంగాలు చేయటం ఇలాగా సభల్లోకి రాకమునుపండి నేను ఎవరితోనూ మాట్లాడలేను, త్వరగా మాట్లాడలేను. ఒక రకమైన సిగ్గు. అసలు నేను సభలకు వచ్చిన కొత్తలో నాకు అన్నం పెట్టి అక్కడ ఎదురుకుండా నుంచున్నారంటే అన్నం తినేవాడిని కాదు. కొంచెం అలా పక్కకి వెళ్ళండి అనేవాడిని. వాళ్ళు చూస్తుంటే అన్నం తినలేను నేను. వాళ్ళేంటి ప్రేమతో అన్నయ్య ఏదైనా అడుగుతాడేమో ఇలా నుంచునేవారు. ఒరే బాబు కొంచెం పక్కకి వెళ్ళి అన్నం తింటాను. ఒక రకమైన సిగ్గు. అది నాకు ఎలాగ అధిగమించాలని విపరీతంగా ప్రయత్నించేవాడిని. తర్వాత అంటే నాకు తెలిసిన ఒక సహోదరుడు, సేవకుడే, ఆళ్ళు లేదు వీళ్ళు లేదండి, కొత్తగా వచ్చినా సరే లోపలికి వెళ్ళిపోయి తమ్ముడు అంటాడు. ఆయన్ని చూశాను. తర్వాత అంటే నేను జాన్సన్ విక్టర్ గారిని చూశాను. ఆయన చూసారా మీరు ఎప్పుడైనా? తెలిసినా తెలియకపోయినా అంతా చుట్టాలే అన్నట్టు వెనకాల వేసుకుని తిరుగుతూ ఉంటాడు. ఇలా ఉండాలా ఏంటని నేను అడిగాను ఒకసారి, ఏంటండి మీరు ఇలా ఉంటారు, అందరూ మా వాళ్ళని కలుపుకుంటారంటే ఒక మాట చెప్పాడండి. అప్పటి నుంచి నేను మారిపోయాను. ఏమన్నాడు అంటే, ప్రభువుని నమ్మి బాప్తీసం తీసుకుని గుడికి వచ్చాడంటే ఆడు మనోడు అన్నాడు. అంతే. ఎలాగుంది ఇది? మెంటల్గా ఫిక్స్ అయిపోయాను నేను. బైబిల్ పట్టుకుని గుడికి వచ్చాడంటే ఆడు మనోడు అన్నాడు. అంతే. మనోడు అంటే లోపల జలగుంటుంది. మన సోదరుడు దగ్గర సిగ్గెందుకు పడతావా అన్నాడు. సోదరుతో మాట్లాడడానికి భయం ఎందుకు అన్నాడు. పోయింది నాకు. ఇప్పుడు ఆయన కలవటం వల్ల, ఆయన చూడటం వల్ల కదా నేను ఒక గుణం నేర్చుకున్నాను. నాలో ఉన్న బలహీనత పోయింది. అలాగే మీలో కొన్ని ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. పక్కోడి దగ్గర ఉన్న ప్లస్ తీసుకోండి, మీ మైనస్ పోయిద్ది. మార్కెట్కి వెళ్ళినప్పుడు కూరగాయలు కొంటున్నప్పుడు వంకాయలు కొంటున్నారు అనుకోండి, అందులో పుచ్చు వంకాయలు ఉంటాయి,
మంచి వంకాయలు ఉంటాయి. మనం ఏం చేస్తాము, ఇది పుచ్చు, నువ్వు ఇక్కడికి ఎందుకు తెచ్చావు, నీ సంగతి చూస్తానంటే వీటి అమ్మివ్వండి. మనకెందుకు పుచ్చులు, మనకు కావాల్సినవి ఏంటి, మంచి వంకాయలు ఏరుకుని బాబు కిలో ఇయ్యి. నేను ఎందుకు చెప్పాను తెలుసా ఉదాహరణ ఇది, నీకు ప్లస్లు మైనస్లు ఉన్నట్టుగానే అవతలోడు కూడా ఏముంటాయి, ప్లస్లు మైనస్లు ఉంటాయి. నువ్వు ఏమి ఏరుకోవాలి దాంట్లోంచి, ప్లస్లు ఏరుకో, మైనస్లకి నమస్కారం పెట్టి ఆయన చూసుకుంటాడు. ఎవరు, దేవుడు. నీకెందుకు, ఆ పుచ్చులు ఏమైనా ఉంటే ఆయన చెక్కుకుంటాడు. నువ్వు ప్లస్లు ఏరుకో, అవతల వ్యక్తులు ఉన్న మంచి ఏరుకో, అవతల వ్యక్తులు ఉన్న మంచి గుణాలు తీసుకో. అతనికి ఏ బలహీనతలు ఉన్నాయి, నో ప్రాబ్లం, వదిలేయండి. ప్రభులోనికి వచ్చాడంటేనే ప్రభు సంఘంలోకి చేర్చుకున్నాడు. చిన్న చిన్నవి ఉంటాయి ఆయన భరించుకుంటాడు, చిన్న చిన్నవి ఉంటాయి ఆయన చెక్కుకుంటాడు, మార్చుకుంటాడు. నీకు అనవసరం అది. మళ్ళా చెప్తున్నాను, ఎదుటి వ్యక్తిలో ఉన్న బలహీనతలు నీకు అనవసరం. ఎదుటి వ్యక్తిలో ఉన్న ప్లస్లు మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ప్రభువు క్షమించుకునేవాడు ఆ బలహీనతలు, పాపాలు. నీకెందుకు? ఏమంటే చాలా మందిలో గుణం అండి, వీడి కళ్ళన్నీ ఎప్పుడు ఎలా ఉంటాయంటే అవతలలో ఏ లోపాలు ఉన్నాయో పట్టుకుందాం. వీడి మైండ్ సెట్టే నెగిటివ్ మైండ్ సెట్ అనమాట. వాళ్ళు ఏ లోపాలు ఉన్నాయి, వీళ్ళలో ఏ లోపాలు ఉన్నాయి, వాళ్ళలో నీకు ఎందుకు అవి? నీకేం పని వాటితో? నువ్వేమైనా దిద్దుతావా? నువ్వేమైనా బాగు చేయగలవా? నీకేం సంబంధం వాటితో? మంచి ఉంటుంది చూడు, ప్రతి ఒక్కరిలోనూ మంచి ఉంటుంది, ప్రతి ఒక్కరిలోనూ మంచి ఉంటుంది, ప్రతి ఒక్కరిలోనూ ఒక మంచి క్వాలిటీ ఉంటుంది, ప్రతి ఒక్కరిలోనూ ఒక మంచి గుణం ఉంటుంది. అది తీసుకో, అది నువ్వు అబ్జర్వ్ చేసుకో, అది నువ్వు అన్వయించుకో. భలేగా ఉన్నాడండి. కొంతమంది ఉంటారండి సంఘంలో, నిజంగా వాళ్ళ మనసుకి హ్యాట్సప్ అండి. ఇంటి నిండా లేముంటుంది, సరిగా ఉండదు ఆర్థిక పరిస్థితులు, కానీ వాళ్ళు ప్రభు కోసం ఏం చేయాలని ఆలోచించి, మీరు చూడండి చాలాసార్లు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మేము దేవుడి కోసం ఏమి ఇవ్వలేకపోతున్నాం కదండి, పొద్దున్నే సాయంత్రం వరకు గొడ్లా కష్టపడతారండి వాళ్ళ దేహాన్ని ఇచ్చి. అతని నుంచి మనం ఏం తీసుకోవాలి? కష్టం. చూసారా, దేవుడి కోసం అతను పడుతున్న కష్టం తీసుకో. నువ్వు పడతావు అలాగా? నువ్వు చేయగలవా? కొంతమంది త్యాగాలు చేస్తాడు, దాన త్యాగం మనం చేయలేం. వేళ్ళకి వేలు ఇచ్చేస్తూ ఉంటారు దేవుడికి, మన వల్ల అవ్వదు అది. ఆ గుణం తీసుకో. కొంతమంది 3 రోజులైనా 4 రోజులైనా పని మానేసి దేవుడి సన్నిధిలో ఉండిపోతారు, అది తీసుకో. అవి చూడాల్సినవి, అవి నేర్చుకోవాల్సినవి. వాడు ఉంటున్నాడు అంటే నువ్వు ఉండలేకపోతున్నావు, అది ప్లస్ తీసుకో. అతను పొద్దంతమాను గొడ్లా కష్టపడుతున్నాడంటే నువ్వు శరీరాన్ని అంతలా దేవుడికి ఇవ్వలేకపోతున్నావు, అది తీసుకో. సమాజంగా కూడుకోవటం వెనకాల దేవుడికి ఉన్న ఉద్దేశాలు ఏంటంటే, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి, ఒకరి లోపాలను ఒకరు సరి చేసుకోవాలి, ఒకడు ఏవైనా బలహీనుడైపోతుంటే వాక్యంతో బలపరచాలి. సమాజముగా కూడుకొనుట మీరు మానక అన్నడా. ఇప్పుడు తర్వాత చదవండి, అక్కడ ఏముందో హెబ్రీ పత్రికలో. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24. ఒకరిని ఒకడు ఏముందట అక్కడ? ఒకరిని ఒకడు ఏం చేయాలట? హెచ్చరించాలి. సంఘానికి ఎందుకు రావాలి? ఎందుకు హెచ్చరించుకోవాలి? ఒకరిని ఒకడు హెచ్చరించుకోవాలట. హెచ్చరించటం. జాగ్రత్త తమ్ముడు, దేవుళ్ళో పడిపోతున్నావు. జాగ్రత్త చెల్లి, దేవుడికి దూరం అవుతున్నావు. ఒకప్పుడు దేవుళ్ళో బ్రతికినంత గొప్పగా ఇప్పుడు నువ్వు బ్రతకటం లేదు. ఒకప్పుడు దేవుడి కోసం చేసినవన్నీ నువ్వు చేయటం లేదు. ఒకప్పుడు పాటలు పాడేదానివి, ఇప్పుడు పాటలు పాడటం లేదు. ఒకప్పుడు వంట జరుగుతుందంటే ఇరైపైన పరిగెట్టుకుని వంట చేసేదానివి, చేయటం లేదు. నువ్వెక్కడో దూరం అవుతున్నావు దేవుడికి, దేవుడు పనికి దూరం అవుతున్నావు, దేవుడి సన్నిధికి దూరం అవుతున్నావు అని ఇలా దేవుడిలో వెనకైపోతున్న వాళ్ళని, దేవుడికి దూరం అయిపోతున్న వాళ్ళని చక్కగా సంఘంలో ఉన్న వాళ్ళట ఒకరిని ఒకడేం చేయాలట? ఎవడో మాట్లాడుతానండి, బాధపడకుండా నిజాయితీగా దేవుడి సన్నిధిలో ఉన్నారు, ఆన్సర్ చెప్పాలి. అక్కడ ఒకరిని ఒకడు హెచ్చరించుకోండి అని ఉందా? సేవకుడే అందరినీ హెచ్చరించాలని ఉందా? ఏముందండి? ఇప్పుడు సంఘంలో సాటి సహోదరుడు ఇంకో సహోదరుని హెచ్చరిస్తే వీళ్ళిద్దరూ కలిసి ఉంటారా? కలిసి ఉంటారా? నిజాలు మాట్లాడుకుందాం. నిన్ను పక్కోళ్ళు నిన్ను సరి చేస్తున్నారు దేవుళ్ళో, నువ్వు మాట వింటావా? లోబడతావు వాళ్ళకి? నువ్వేందువే చెప్పేది, చెప్తే సురేష్ గారు చెప్పాలి, లేదంటే ఆ ప్రేమని చెప్పాలి. నువ్వేంటి నిన్నగాక మొన్న వచ్చి నాకు చెప్తున్నావు సలహా సూచన అంటాడా? అంటాడా? ఏమంటే మీరు బైబిల్ బాగా చదువుకోండి.
బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? సహోదరులారా, ఒకనికి ఒకడు లోబడి ఉండండి అని ఉంది బైబిల్లో. ఎవరెవరికి లోబడాలట? ఒక సహోదరుడు మరొక సహోదరుడికి లోబడి ఉండాలి. అతను చెప్పింది కూడా వినాలి. నీ సోదరుడే కదా, నీ మేలు కోర కదా చెప్తుంటా. ఏమంటే ఇక్కడ ఇంకో విషయం ఉంది. చెప్పేవాడు లోపల పర్సనల్ గెడ్జెట్టుకొని చెప్పకూడదు. ఇదొకటి ఉంది ఇక్కడ. మళ్ళీ చెప్పమన్నాడు కదా అని ఎవరిని పడితే వాళ్ళు తిడతానంటే ఊరుకోడు దేవుడు. నువ్వు లోపల పర్సనల్గా ఆడి మీద ఏదో పగ కక్ష పెట్టుకుని చెప్తానంటే కుదరదు. వాక్యానుసారమైన సలహా ఇవ్వాలి, వాక్యాన్ని అనుసరించి చెప్పాలి. వాక్యంలో ఇలాగ ఉంది తమ్ముడు, నువ్వు ఇలాగ ఉంటున్నావు, తప్పు కదా తమ్ముడు. సంఘానికి అది క్షేమం కాదు కదా, నీ ఆత్మీయ జీవితానికి అది క్షేమం కాదు కదా. నిన్ను బట్టి మరొకరు పాడైపోతారు కదా, నిన్ను బట్టి మరొకరు దూరం అయిపోతారు కదా. మీకు అర్థమవుతుందా? ఒకరిని ఒకడు ఏం చేయాలట? హెచ్చరించండి. ఎందుకు హెచ్చరించమన్నాడు తెలుసా? సంఘం అనగానే మీకు తెలుసో లేదో, యెషయా గ్రంథం 11వ అధ్యాయం అంతా చదువుకోవాలా. అదే సంఘం అంటే. ఎందా చెప్పాను కదా, సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఒకే మనస్తత్వంతో ఉండరు అని ఎందుకు చెప్పానంటే అది లేఖనాన్ని బేస్ చేసుకునే. యెషయా గ్రంథం 11వ అధ్యాయం అంతా చదివితే సంఘంలోనికి ఎవరు వస్తారో చెప్పాడు దేవుడు. ఎవరు వస్తారు? 11వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయము ఏమంటే 6వ వచనం. తోడేలు గొర్రెపిల్ల యొద్ద. ఇప్పుడు ఏ రెండు వచ్చినాయి సంఘానికి? తోడేలు వచ్చింది, గొర్రెపిల్ల వచ్చింది. ఈ తోడేలు రాటం వచ్చింది లోపలికి. ఎక్కడికి వచ్చింది? సంఘంలోకి. సంఘంలోకి వచ్చిన డే 1 తోడేలు గొర్రెపిల్ల అయిపోద్దా? అవుతుందా? అవదు. కొన్ని తోడేళ్ళలాగే ఉంటాయి. ఈ తోడేళ్ళు ఏం చేస్తూ ఉంటాయి అంటే అప్పుడప్పుడు పళ్ళతోని పక్కనున్న గొర్రె పిల్లని చేర్చడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అప్పుడు బయట ఉన్న మరొక సహోదరుడు సేవ్ చేయాలి గొర్రె పిల్లని. ఎందుకు నువ్వు అలాగ అతను చేస్తున్నావు? ఎందుకు నువ్వు అలా బాధ పెడుతున్నావు? ఎందుకంటే ఇవన్నీ ఒక చోట కాపురం చేస్తాయి. కింద చూడండి, ఇంకా కిందకి. ఇంకా చిరుతపులి మేకపిల్లతో పండుకొనును, దూడయు కొదమసింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని. ఏటండి ఇట్లా చిన్నపిల్లడు తోలగలడా? కొదమసింహాన్ని, చిరుతపులిని, దూడని, ఈ అన్నిట్లో ఒక బాలుడు తోలుతాడా? బాలుడు అనగానే చిన్నోడు తోలుతాడా? ఏమంటే మీరు సంఘము అనగానే గొర్రెపిల్ల, క్రూరమైన తోడేలు, చిరుతపులి, సింహము, దూడ ఇవన్నీ వచ్చినాయి. అక్కడ జంతువులు కాదు వస్తా. చిరుతపులి లాంటి స్వభావం, సింహము లాంటి స్వభావం, చిరుతపులి లాంటి స్వభావం, గొర్రెపిల్ల లాంటి స్వభావం. అంతే చెప్పాను కదా ఇందాక. ఒకళ్ళేమో హార్ష్గా ఉంటాడు, ఒకళ్ళేమో సున్నితంగా ఉంటాడు. ఈ సున్నిత మనస్కుడిని ఈ హార్ష్గా ఉన్న చిరుతపులి అలా చేస్తాను పెట్టి అన్నాడు అనుకోండి, ఈ రాడు మళ్ళీ గుడికి. ఇది అసలే చిన్నది. ఇది చిన్న మేకపిల్ల లాంటిది, ఏది తట్టుకోలేదు. మేకపిల్ల ఏం తట్టుకుంటుందండి? గొర్రెపిల్ల ఏం తట్టుకుంటుంది మీరు చెప్పండి? అదే సింహం అయితే, అదే పులి అయితే తట్టుకుంటుంది. కనుక సంఘములో ఎంతమంది ఉంటారు. చిరుతపులి మారాలి, సింహము మారాలి, గొర్రెపిల్లలాగా మారిపోవాలి. అందరూ ఒక మనస్తత్వానికి వచ్చేయాలి అంటే మీరు సమాజముగా కూడుట మానొద్దు. చిరుతపులి సాధు జంతువు అవ్వాలి అంటే, దాని గుణాన్ని మార్చుకోవాలి అంటే అది విరివిగా కూడుకోవాలి. గొర్రెపిల్ల ఎలా ప్రవర్తిస్తుందో చూడాలి, ఆ సాధు జంతువు ఎలాగుంటుందో చూసి ఈ క్రూర మృగం సాధు జంతువుగా మారిపోవాలి. మీకు అర్థమైందా ఎందుకు కూడుకోమంటున్నాడో? కూడుకోవటం వెనకాల వాక్యం వినటం ఒక ఎత్తు అయితే, మనుషుల స్వభావాలు గమనించి వాళ్ళలా మారిపోవడానికి ట్రై చేయి. ఏమంటే సంఘంలో కొంతమంది ఉంటారండి, వాళ్ళు చాలా ప్రేమగా ఉంటారండి. వాళ్ళు చూపించేంత ప్రేమకి ఎవరైనా ఫిదా అయిపోతారు. అందరినీ ప్రేమిస్తారు, అందరికీ భోజనాలు పెడతారు, అందరికి ఏదైనా కష్టం ఉందంటే సాయం చేస్తారు. అలాంటి వాళ్ళని చూసి మనం ఏం నేర్చుకోవాలి? ఇలా ప్రేమించాలా అందరినీ. కొంతమంది ఉంటారు, ఎవరికైనా ఏమన్నా ప్రమాదం వచ్చిందంటే వాళ్ళ పనులను వదిలేసి వాళ్ళ దగ్గర ఉంటారు వెళ్ళి.
వాళ్ళని చూడగానే ఏమి నేర్చుకోవాలి? ఇలా నేను సహోదరుని ప్రేమించాలా. మీకు అర్థమవుతుందా? సమాజంగా కూడుకోమన్నది ఒకరిని ఒకరు హెచ్చరించుకోండి, ఒకరిలో ఉన్న గుణాలు ఒకటి తీసుకోండి, ఒకరి యొక్క బలాలు, అవతలడికి ఒక బలం ఉంటే నీకు ఒక బలం ఉంది, నీ బలాన్ని వాడికి నేర్పించు, వాడి బలాన్ని నువ్వు నేర్చుకో. ఇది సంఘం. ఇందుకే సమాజంగా కూడాలి. ఎంత బాగా రాస్తున్నాడు చూసారా బైబిల్. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. తొలి శతాబ్దంలో ఉన్న సంఘం వాళ్ళు ఎలా కూడుకున్నారు చెప్పండి? ఎప్పుడెప్పుడు కూడుకున్నారు చెప్పండి? తొలి శతాబ్దపు సంఘం ఎప్పుడెప్పుడు సంఘంగా కూడుకున్నారు? ఆదివారమా? మీ దగ్గర ఆదివారం మంగళవారం కదా? అలా మంగళవారం అన్నా? మంగళవారం. మీ దగ్గర వారానికి ఎన్ని రోజులు? శుక్రవారం, గురువారం, మంగళవారం, ఆదివారం, 4 రోజులు. తొలి శతాబ్దంలో ఉన్న సంఘానికి ప్రార్థనలు ఎన్ని రోజులు? కొంతమంది తెలియదు అనుకుంటున్నాం. అపోస్తుల కార్యాలు తీయండి, 2వ అధ్యాయం 42 చదవండి. 42. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. ఏమండి, ఏటేట్లో ఎడతెగకున్నారు వాళ్ళు? ఎడతెగక అంటే కంటిన్యూగా చేశారట. ఏవేవి చేశారు? 4 చెప్పాడు పైన. అపోస్తుల బోధలో ఎడతెగకున్నారు అంటే ప్రతిరోజు బోధనేవారు. నెక్స్ట్ సహవాసం, 2వ పదం చూడండి అక్కడ. ఏంటది? సహవాసంలో ఎడతెగకున్నారు. సహవాసంలో డిస్కంటిన్యూ అవ్వట్లేదు వాళ్ళు, సహవాసంలో కంటిన్యూ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు అవుతున్నారు? కిందకి డైరెక్ట్గా చదువుదాం. 46 చదువుదాం. 46 అండి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన. ఏమంటే 46 ప్రారంభంలో వాళ్ళు ఎప్పుడు కూడుకుంటున్నారట? ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. తొలి శతాబ్దంలో ఉన్న సంఘానికి కూటాలు ఎప్పుడెప్పుడు చెప్పాలా? ఎప్పుడెప్పుడు? ప్రతిదినం. వీళ్ళు కూడుకుంటున్న వాళ్ళు ఎంతమంది తెలుసా? ఎంతమంది? ఫస్ట్ పేతురు గారి ప్రసంగానికి బాప్తీసం తీసుకున్నది ఎంతమంది? 3,000 మంది బాప్తీసం తీసుకున్నారు. 3,000 మంది ప్రతిరోజు ఒక చోట కూట పెట్టుకుంటే ఎలాగుంటుంది చెప్పాలా? ఎలాగుంటుంది? పోనీ మీకు ఇది అర్థం అవ్వలేదేమో. మీరు అప్పుడప్పుడు సువార్త సభలు పెట్టినప్పుడు ఒక 500 మంది 600 మంది వచ్చారనుకోండి, ఆ రోజు మనకు ఎలాగుంటుంది అంతమందిని చూసి? ఎంత ఆనందంగా ఉంటుందండి. 600 మంది సభకు వచ్చారండి, 700 మంది సభకు వచ్చారండి. వీళ్ళు సభకి ఎంతమంది వస్తున్నారు? 3,000 మంది. ఎప్పుడెప్పుడు వస్తున్నారు? ఎలాగుంటుంది? ప్రతిరోజు కూడుకుంటే సంఘం ఎలాగుంటుందో చెప్పాలి. ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళు ప్రతిరోజు కూడుకొని అపోస్తుల బోధ విన్నారు గనుక వాళ్ళలో పుట్టిన ప్రేమ మామూలు ప్రేమ పుట్టలేదు. జాగ్రత్తగా వినాలి. ఇది నేను ముగిస్తాను, ముగింపు మీరు బాగా వినాలి. ప్రతిరోజు కూడుకున్న సంఘంలో ప్రేమ పుడతాది. ఎక్కువగా ఏ సంఘం అయితే కూడుకుంటుందో అక్కడ ప్రేమ అనేది పుడుతుంది. వీళ్ళలో పుట్టిందా? పుట్టింది. ఎంత ప్రేమ పుట్టింది తెలుసా? పైన చదువుతానే 43. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను మరియు అనేక మహత్కార్యములు సూచక్రియలు అపోస్తుల ద్వారా జరిగెను. 44 విశ్వసించిన వారు అందరూ, అందరూ అంటే అందరి ఇల్లు 3,000 మంది. ఈ 3,000 మంది ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఆగండి. ఈ 3,000 మంది ఎప్పుడైతే రోజు ప్రార్థనకు వస్తున్నారో వాడి కష్టాలు వీడికి తెలిసాయి, వీడి కష్టాలు వాడికి తెలిసే. వాడి లేమి, వాడి పేదరికంలో ఉన్నాడు, వాడికి అన్నం లేకుండా ఉన్నాడు, వీడి ఇంటి నిండా బియ్యం బస్తాలు ఉన్నాయి. అప్పుడు ఏం చేసిందంట సంఘం? ఒకరి కష్టాలు ఒకరు అర్థం చేసుకుని, ఒకరి బాధలు ఒకరు అర్థం చేసుకుని, వాళ్ళకు కలిగినది
సమిష్టిగా ఉంచుకొనిరంటే సంఘంలో పేదలు లేకుండా చేశారు వాళ్ళు. సంఘములో అన్నం తినకుండా ఆకలితో ఉండేవాడు ఎవడ ఉండకూడదు. నా దగ్గర ఉన్నాయి బస్తాలు పట్టుకోండి, నా దగ్గర ఉప్పు ఉంది పట్టుకోండి, నా దగ్గర కారం ఉంది పట్టుకోండి, నా దగ్గర 1 ఎకర పొలం ఉంది ఆడికి 1 అరెకర రాస్తాను వ్యవసాయం చేసుకోమనండి. ఎలాగుంది సంఘం? ఏమంటే సంఘం ఎలాగుంటే దేవుడికి ఎలాగుంటుంది చెప్పాలా? ఎలా ఉంటుంది? బబ్బబ్బా ఏం పిల్లలండి, ఎంత ప్రేమ అండి, భలేగా ఉంటున్నారండి, భలే కలిసిపోయారండి. నేను నా అంచనా ప్రకారం అండి, తొలి శతాబ్దపు సంఘం తప్ప ఏ సంఘం ఇంత సంతోషాన్ని ఇవ్వలేదండి దేవుడికి. ఇచ్చి ఉంటుందా? ఇచ్చిందండి. సహోదరుడు హాస్పిటల్లో పడిపోయి సాయం చేద్దామంటే 10 సార్లు అనౌన్స్మెంట్ చేయాల. 500 ఏమండి, 100 రూపాయలు, 200, అతనికి లక్షల అవసరం ఉందంటే కూడా 1000 రూపాయలు జేబుల్లోంచి తీయడానికి బాధపడిపోయే మనం ఎక్కడ? ఆ రోజు ఆపదలో కష్టాలలో సాటి సహోదరుడు ఉన్నాడు అని వాళ్ళకి కలిగిందంతా పంచిచ్చేసిన వాళ్ళు ఎక్కడ? వాళ్ళు ఎందుకంటే అంత ప్రేమామూర్తులు అయిపోయారంటే రీజన్ ఒకటే, వాళ్ళు ప్రార్థనకి 10 రోజు వచ్చారు కనుక ప్రేమామూర్తులు అయ్యారు. సమాజంగా కూడుకొనటం మానలేదు కనుక సాటి సహోదరుడి కష్టాలు అర్థమయ్యాయి. సంఘం అంటే ఇలా ఉండాలని అర్థమైంది. వాళ్ళు కొన్నదంతా సమిష్టిగా పంచుకున్నారు. అందరూ ప్రతిరోజు కూడుకున్నారు కనుక ఇవి జరిగాయి. ఇంకా చెప్పనా, వీళ్ళందరూ పంచుకోవడమే కాకుండా అపోస్తుల పాదాల దగ్గరికి వాళ్ళకున్న చరస్థిరాస్తులు అమ్మేసి పట్టుకెళ్ళారు. అంత త్యాగం చెయ్యాలి దేవుడి కోసం అని భక్తి ఎలాగొచ్చింది చెప్పండి మీరు? ఎలాగొచ్చింది తెలుసా? ప్రతిరోజు కూడుకున్నారు కనుక వచ్చింది. మీకు ఇది అర్థం కాదు, ఉదాహరణ చెప్తాను. ప్రతిరోజు బడికెళ్ళేవాడు, వారానికి ఒక్కసారి బడికెళ్ళేవాడు, ఎవడు బాగుంటాడు చెప్పాలా? మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ప్రతిరోజు బడికి వెళ్తే చదువు వస్తుందండి, వారానికి 1 రోజు బడికి వెళ్తే. చాలామంది సంఘాలు ఎలా ఉంటారో తెలుసండి, ఆదివారం ఆరాధనకు వస్తారండి, చివరి కూర్చుంటారు ఫ్యాన్ కింద. సంఘము అంటే నాది అన్న భావన కూడా ఉండదు. ఇది నా తండ్రి ఇల్లు అన్న భావన కూడా ఉండదు. నా తండ్రి ఇంటిలో నా తమ్ముడు, నా చెల్లి, నా అక్క ఎలాగున్నారన్న భావన కూడా ఉండదు. కనీసం సేవ చేస్తున్న సేవకుడు ఎలా ఉన్నాడని కూడా ఉండదు. చివరిలో కూర్చోవటం, ఇష్టం ఉంటే ప్రసంగం వింటారు, లేదంటే 4 కునుకులు వేస్తారు. ఎలాగో టైం అయిపోద్ది. టైం అయిపోగానే రొట్టె ద్రాక్షాసానికి ఇలా లేపుతారు వచ్చి, ఇలా లేచి ఇవ్వండి అని మింగేస్తారు అంతే. ఇక్కడ ఆమేన్ అనగానే అటు వెళ్ళిపోతూ ఉంటాడు అంతే. ఇది సంఘానికి సంఘం అంటే ఏంటో అర్థమైందా? ఇది నీ తండ్రి ఇల్లు అని అర్థమైందా? ఈ ఇంట్లోకి నిన్ను చేర్చాడని అర్థమైందా? ఇక్కడ నీ తమ్ముడు, నీ అన్న, నీ అక్క, నీ చెల్లి వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళని ప్రేమించాలని అర్థమైందా? వీళ్ళకి ఏమైనా కష్టాలు ఉన్నాయేమో నేను తెలుసుకోవాలని అర్థమైందా? ఎవరైనా పలకరిస్తావా? సంఘం చేస్తున్న కార్యక్రమాల గురించి ఏమైనా అడుగుతున్నావా? ఇలా అడగలేదు అంటే నీకు అసలు సంఘం అంటే అర్థం అవ్వలేదు, దేవుడు అంటే అర్థం అవ్వలేదు. ఇంకా చూపిస్తాను ఇప్పుడు. అక్కడ వీళ్ళు ప్రతిదినము కూడుకొని 44వ వచనంలో విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు ఇదియుగాక అంటే అర్థం ఏంటి? ఇదియుగాక అంటే ఒక పక్క సహోదరుడికి ఇస్తున్నారు, సహోదరుడికి ఇస్తే సరిపోలేదు, బయట అన్ని జనులు ఉన్నారు కదా సువార్త అందక, వాళ్ళకి సువార్త అందాలి అంటే మనకి ఉన్న ఆస్తులు అమ్మి ఆ ధనమంతా పట్టుకెళ్ళి అపోస్తులకి ఇస్తే అపోస్తులు సభలు పెడతారు, అపోస్తులు భోజనాలు పెడతారు, అపోస్తులు సువార్తకి వెళ్తారు. ఇదియోగాక వారు తమ చరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. వారి అక్కర కొలది, అక్కర అంటే సంఘంలో ఎవరికి అవసరతలు ఉన్నాయట, వీళ్ళు ఆస్తులు అమ్మేసి అవసరతలు తీర్చారటండి. ఇది మీకు 2వ అధ్యాయం. 4వ అధ్యాయానికి రండి. 4వ అధ్యాయానికి వీళ్ళే మళ్ళా 4వ అధ్యాయము 31 చూడండి. క్షమించండి, ఇంకొక వచనం ఉంటుంది ఇక్కడ ఏదో. ఆ వచనం తీయండి అమ్మా. 34 కింద చూడండి. 34 మళ్ళా 32 నుంచి అవుతే 32 నుంచి విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడు తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారు సమిష్టిగా ఉండెను. చూసారు, అక్కడదే మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు. ఏమండి, ఎవరి కాళ్ళట మా సంఘంలో ఎవడో పేదోడు ఉండకూడదు.
మా సంఘంలో ఎవడు ఆకలితో ఉండకూడదు. ఎందుకంటే సహోదరుడు కదా, ప్రభు రక్షించాడు కదా, సంఘంలోకి చేర్చాడు కదా, నా తమ్ముడు కదా, నా అన్న కదా. ప్రేమ కలిగిందట వాళ్ళకి, ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగిందండి. ఎంత ప్రేమ కలిగిందంటే ఆస్తిని అమ్మేసేటంత ప్రేమ కలిగింది. ఎవరు నిజాలు మాట్లాడుకుందామే, ఇది వాక్యం, రియాలిటీ మాట్లాడుకుందాం. సంఘంలో ఉన్న సహోదరుడికి ఆస్తులు రాయడం పక్కన పెడదాం. ఈరోజు అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు ఉన్నాయా లేదా? ఉన్నాయా? అన్నకి ఆస్తి పంచడానికి తమ్ముడు ఊరుకుంటున్నాడా? పొద్దున్న ఒక న్యూస్ వచ్చిందండి, ఎంత బాధపడ్డానంటే, చిన్నోడండి, చిన్న కొడుకు అంత్యక్రియలు ఆపేసిరట. ఆస్తి గొడవలు తేలలేదని వాళ్ళ అమ్మ చచ్చిపోతుంటే ముందు ఆస్తి పంచండి, తర్వాత అమ్మని తగలట్టండి అంటున్నాడట. తల్లండి, సొంత తల్లండి, పొద్దున్న న్యూస్. ఇప్పుడు ఆస్తి కోసం అమ్మనే తగలబెట్టొద్దన్న వీడు సంఘంలోకి వచ్చిన సహోదరుడికి ఆస్తి రాసిస్తాడా? మీరు చెప్పండి. ఎక్కడ అపోస్తులండి, ఎక్కడ మనం ఉండిపోయామండి? ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. నిజంగానండి, నా దగ్గర నిజం, నా మనసు చెప్తున్నాను, దేవుడి సన్నిధిలో ఉన్నాను నేను, దేవుడు వెంటాడు. ఇది ఎవరికైనా కష్టం వచ్చిందని తెలియగానే బోల్డెన్ డబ్బులు ఇచ్చేయాలని ఉంటుందండి నాకు. మా దగ్గర ఉండవు. ఉన్న మట్టుకు నాకు బెస్ట్ నేను ఇచ్చేస్తాను వాళ్ళకి. బాబు ఇది మీరు పెట్టుకోండి, ఖర్చు. నిజంగా చెప్పి దేవుడు వెంటన్నాడు. ఇది ఎవరు గొప్ప కోసం, మెప్పు కోసం చెప్పట్లే. అలా ఇచ్చినప్పుడు అండి, మీరు చూడండి, ఈసారి ట్రై చేయండి. మీరు అలా ఇచ్చినప్పుడు మీకు వచ్చే ఆనందం, దేవుడు వాక్యాలను నెరవేర్చామని మనకు వచ్చే ఆనందం. రెండు, ఆ సహోదరుడు తర్వాత మీ మీద చూపించే ప్రేమ ఎంత అలా ఉంటుందో తెలుసా? నువ్వు ప్రపంచంలో ₹1,00,00,000 సంపాదించినా అంత ప్రేమను పొందుకోలేవు. అంత ప్రేమిస్తాడు నిన్ను, అంత అనురాగం పుడుతుంది, అంత ఆప్యాయత పుడుతుంది. నా కష్టాలలో ఆదుకున్నాడు మా అన్నయ్య, నా తమ్ముడు, నా చెల్లి, నా అక్క అని జీవితకాలం గుర్తుపెట్టుకుంటాడు. అది జీవితకాలం. నేను మళ్ళా చెప్తున్నాను, ఒకసారి ట్రై చేసి చూడండి. మీలో ఎవరైనా సాటి సహోదరుడి కష్టంలో ఉండి ఇచ్చి చూడండి, వెళ్ళి త్యాగం చేసి చూడండి, పుట్టే ప్రేమ చూడండి, పుట్టే అనురాగం చూడండి. ఏమిచ్చి తెచ్చుకుంటామండి దాన్ని? ఈ డబ్బు ఇంట్లో ఉండి ఏం తెస్తుందండి మనకి? మెంటల్ టెన్షన్ తప్ప. మెంటల్ టెన్షన్, ఇంట్లో డబ్బులు ఉంటాయి. అదే పంచితే ఆనందం, పంచితే ఆప్యాయత, పంచితే ప్రేమ. ఈరోజు పంచు, రేపు నీకు కష్టం వస్తే దేవుడు వాళ్ళ ద్వారా నీకు మళ్ళీ ఇస్తాడే? ఇవిడ ఇస్తాడని మళ్ళీ చెప్తున్నాను. నువ్వు పంచటం అలవాటు చేసుకుంటే దేవుడు నీకు ఇవ్వటం అలవాటు చేస్తాడు. వీళ్ళు ఎంత త్యాగం చేశారంటే నేను ఆశ్చర్యపోయినండి. 33లో ఇదియోగాక కలిగిందంతా సమిష్టిగా పంచుకున్నారట. 33లో ఇదియోగాక అపోస్తులుడు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. 34 భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తులుల పాదముల ఎదుట. ఏమంటే ఇక్కడ మీకు ఏం అర్థమైందో? వాళ్ళు సంఘంలో రెండు చేస్తున్నారు. ఒకటి, నా సంఘములో ఎవరు సహోదరుడు లేమితో కష్టంతో ఉండకూడదు. ఒకటి. నెక్స్ట్, సంఘాన్ని చూసుకున్న తర్వాత, సంఘంలో ఉన్న వాళ్ళందరూ బాగున్న తర్వాత నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి? సువార్తకి వెళ్ళాలి, ఆత్మలను రక్షించాలి. ఒకటి, సహోదరుని ప్రేమిస్తున్నారు. రెండు, దేవుణ్ణి ప్రేమించి సువార్త ప్రకటించడానికి ఆస్తులు విరాళంగా ఇస్తున్నారు. ఇంత త్యాగము, ఇంత భక్తి, ఇంత విశ్వాసం వీళ్ళలో ఎలా పుట్టింది అంటే రీజన్ ఒకటే, మళ్ళీ వినుట వలన విశ్వాసము కలుగును. మీరు చదువుకున్నారు కదా చాలా సంవత్సరాల నుంచి. ఇప్పుడు నేను ఇంకోలో చెప్తాను. అది వినుట వలన విశ్వాసము కలుగును. ఆదివారం వినుట వలన ఆవగింజంత విశ్వాసమే కలుగును. సోమవారం కూడా విన్నాం అనుకోండి, కొంచెం సైజు పెరుగుద్ది. మంగళవారం కూడా వింటే ఇంకా సైజు పెరుగుద్ది. వారమంతా విన్నవాడి విశ్వాసానికి, ఆదివారం వచ్చిన వాడి విశ్వాసానికి తేడా ఉంటుందా ఉండదా? మరలా ఇందాక ఉదాహరణ జ్ఞాపకం చేస్తున్నాను. వారానికి ఒక రోజు బడికెళ్ళినోడికి, రోజు బడికెళ్ళినోడికి తేడా ఉంటుందా ఉండదా? మీకు అర్థమైంది? ఇప్పుడు
అపోస్తలుల పాదాల దగ్గర ఆస్తులు పెట్టారంటే వీళ్ళు రోజు వాక్యానికి వచ్చేవారు, రోజు ప్రభు అని యేసు పునరుత్థానం గురించి చెప్పారు. చచ్చిపోతే పరలోకం ఉందాయా, ఎందుకు ఈ ఆస్తులు, ఎందుకు ఈ భూములు, ఎందుకు ఈ జీవితం, శరీరం నిష్ప్రయోజనం. ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పిన బోధ అంతా అపోస్తలులు ప్రతిరోజు చెప్పారో, మాకొద్దు ఆస్తులు దేవుడికి ఇచ్చేస్తామన్నారు. మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? అంత విశ్వాసం మనకెందుకు రాదు? మన జీవితాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? మన దేహాన్ని ఎందుకు ఇవ్వలేం? మన ఆస్తులు ఎందుకు ఇవ్వలేం? మన డబ్బు ఎందుకు ఇవ్వలేము? అంటే మనం అత్తమాటు కూడుకోవటం లేదు. ఏదో ఆదివారం అతి కష్టం మీద కూడుకుంటాం. అందుకే మన విశ్వాసం చాలా చిన్నది. వాళ్ళు ప్రతిరోజు కూడుకున్నారు కనుక వాళ్ళ విశ్వాసం అంత స్థాయిలో ఉంది. ఏమంటే కూడుకోవటం వల్ల విశ్వాసం పెరుగుతుందా? కూడుకోవటం వల్ల దైవ కార్యక్రమాలు పెరుగుతాయా? నేను ఒకటే చెప్తున్నాను మీకు, బైబిల్ బేస్ లేకుండా నేను ఏది మాట్లాడనండి. కూడుకున్నారు కనుకే కార్యాలు చేస్తారు, కూడుకునేవాడే కార్యాలు చేస్తాడు. బయట ఆదివారానికి వచ్చిపోయేవాడు దేవుడి పనులు చేయడు, రాలేడు, ఇవ్వలేడు, చేయలేడు. అంత విశ్వాసం వాడికి ఉండదు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక తీయండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక మొదటి వచనం చదువుదామా? తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టు ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చిన చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి, ఇదిగో మీ దగ్గరికి ప్రభు వస్తున్నాడు సిద్ధపడండి అన్న వార్త ఆత్మ వలన వచ్చినా, మాట వలన వచ్చినా, మా దగ్గర నుంచి వచ్చిన పత్రికల వలన వచ్చినా మీరు వెంటనే చేయాల్సింది ఏంటంటే త్వరపడండి. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు. ఆగండి, ఏమవ్వకూడదట క్రైస్తవుడు? చంచల మనస్కులు అంటే విన్న ప్రసంగం రైటేనా? యేసుప్రభు నిజంగా వస్తాడా? ఆత్మ నిజంగా ఉందా? ఆస్తులు ఇచ్చేటి పెట్టండి, ఇచ్చేస్తే ఎలా బతుకుతాం? రోజు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే మనకు బొవ్వ ఎలాగా? ఈ డైలాగులు వేస్తున్నారా? ఇవే చంచల మనస్కులు అంటే. ఇవే చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనమే ఆయన యొద్ద, ఇక జాగ్రత్తగా వినండి, మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. మీరు ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి. కూడుకుంటున్నారా? రోజు కూడుకుంటున్నారా? రోజు కూడుకుంటే మీరు చంచల మనస్కులు కారు. మిమ్మల్ని ఎవడు బెదిరించలేడు. విశ్వాసంలో స్ట్రాంగ్గా ఉంటారు. మిమ్మల్ని ఎవడు బెదిరిస్తాడు? ప్రభు దగ్గరికి వెళ్తే నీకు అది మేము అది చేస్తాం, ఇది చేస్తాం, నువ్వు ప్రభు దగ్గరికి వెళ్తున్నావు కదా, నీకు అలాంటి కీడు చేస్తాం, ఇలాంటి కీడు చేస్తాం, నేను అది చేస్తాం, ఇది చేస్తాం అంటున్నాడు అనుకోండి. ఎవడైనా బెదరకండి. ఎవడు బెదరడు? యేసునొద్ద ప్రతిదినము కూడుకునేవాడు బెదరడు. అపోస్తలులు బెదిరారా? తొలి శతాబ్దంలో ఉన్న సంఘం బెదిరిందా? బెదిరిస్తే ఆ రోజు రోమా గవర్నమెంట్ బెదిరారా? వాళ్ళు బెదరలేదండి. మనం ఎందుకు బెదురుతున్నాం అంటే మనం అప్పుడప్పుడు కూడుకుంటున్నాం. మీకు అర్థమైందా? కూడుకోవటం వల్ల జరిగే మేలు విశ్వాసంలో అభివృద్ధి చెందుతాం. కూడుకోవటం వల్ల వచ్చే మేలు దేవుడి కొరకు త్యాగాలు చేయడానికి ముందుకు వస్తాం. కూడుకోవడం వల్ల వచ్చే మేలు మన మధ్యలో ప్రేమానురాగాలు పుడతాయి. చరస్థిరాస్తులు అమ్ముకున్నారు అంటే ప్రతిరోజు కలుసుకున్నారు కనుక. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తానండి. అది అర్థం అవ్వదు, మీకు బాగా ఆలోచిస్తే కానీ అర్థం అవ్వదు అది. ఇప్పుడు ప్రేమన్నయ్య నేను రోజు కలుసుకుంటాం అనుకోండి, దేవుడి గురించి మాట్లాడుకుంటాము. తర్వాత పర్సనల్గా ఉన్న ఏమన్నా విషయాల గురించి మాట్లాడుకుంటామా? నాకున్న కష్టాలు ఆయనకి చెప్తాను, ఆయనకున్న కష్టాలు నాకు చెప్తాడు. జాగ్రత్తగా వినండి. రోజు కూడుకుంటూ ఒకరినొకరు కలుసుకుని మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ కష్టాలు మనకు తెలుస్తాయి, మన కష్టాలు వాళ్ళకి తెలుస్తాయి. ఇక్కడ జరిగే మేలేంటో తెలుసండి. నేను సాయంత్రం రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేసుకుంటాను కదా. ప్రార్థన చేసుకున్నప్పుడు నిజంగా సహోదరుడు నాకు చెప్పిన కష్టం నాకు జ్ఞాపకం వస్తుంది. ఎందుకు జ్ఞాపకం రాదు? ఎందుకంటే రోజు కలుసుకుంటున్నాం కదా, మేము ఫ్రెండ్స్ అయిపోయాం కదా, మేము కలిసి పని చేస్తున్నాం కదా. అతనికి ఏదైనా కష్టం వచ్చిందని నాకు చెప్పగానే రాత్రి నేను ప్రార్థన చేసుకునేటప్పుడు నాకు ఎవరు జ్ఞాపకం వస్తారు? ఖచ్చితంగా ప్రేమ అన్న జ్ఞాపకం వస్తాడు. ఎందుకంటే ఉదయం అంతా ఆయనతోనే తిరిగాను కదా.
ఆయనతోనే దేవుడు పని చేస్తున్నాను కదా, కలిసి ఉంటున్నాను కదా. సాయంత్రం నా ప్రార్థనలో ఎవరు జ్ఞాపకం చేసుకుంటాను? తండ్రి ప్రభువా, మీ పని చేస్తున్నాడు, మీ సేవలో ఉన్నాడు, మేము చక్కగా మీటింగులకు వెళుతున్నాం, ఇంత బాగా మీకోసం బ్రతకాలనుకుంటున్నాను, ఆయనకి ఈ కష్టం ఉంది తండ్రి, ఈ శోధన ఉంది తండ్రి, కొంచెం మీరు చూడండి తండ్రి అంటే నా ప్రార్థనను బట్టి ఆయనకి మేలు చేస్తాడు దేవుడు. అలాగే నా కోసం ఆయన ప్రార్థన చేసాడు అనుకోండి, ఆయన ప్రార్థన బట్టి నాకు ఏమంటే ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోండి అని చెప్పాడా లేదా దేవుడు? చెప్పాడు. మరి నువ్వు అతని కోసం ప్రార్థన చేయాలంటే అతనికి ఏంటో, అతని కష్టం ఏంటో, అతని జీవితం ఏంటో నీకు తెలియాలంటే నువ్వు అతనితో ఏం చేయాలి? సహవాసంలో ఉండాలి, కూడుకోవాలి. అర్థమైంది ఇప్పుడు మీకు? ఒకరి కష్టాలు ఒకరు తెలుసుకోవడానికి సంఘం, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవడానికి సంఘం, ఒకరినొకరు ఆదరించుకోవడానికి సంఘం, అందరూ కలిసి సమిష్టిగా ఉంటూ చక్కగా ఆనందంగా ఉంటూ అందరూ కలిసి దేవుడు పని చేయడానికి సంఘం. ఏమండి, ఇంత లోతుగా ఇన్ని విషయాలు చెప్తే ఏ సంఘం అండి పాటిస్తుంది ఇవి? మీరు ఆలోచించండి, ఎవరు పాటిస్తున్నారు? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయానికి రండి. నేను చెప్పినవంతా ముక్కలో పెట్టేశాడు ఆయన. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24 చదవండి, ముగించేస్తాను. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక కామ. మీరు మానేయొద్దు. ఎందుకు మానేయొద్దు అంటే నెక్స్ట్ ఒకరిని ఒకడు హెచ్చరించుటకును. నువ్వు సంఘానికి మానేస్తే దేవుడి వలన రావాల్సిన హెచ్చరికలు, ప్రసంగం నీకు రాదు. ఆ రోజు ప్రసంగం మిస్ అయిపోయావు, దేవుడి హెచ్చరికలు మిస్ అయిపోయావు, సాటి సహోదరుడు ప్రేమ పలకరింపు మిస్ అయిపోతావు. సంఘానికి మానేయొద్దు. నెక్స్ట్ తర్వాత మాట చూడండి, అక్కడ కామ ఉంటుంది, నెక్స్ట్ ఇంకో మాట ఉంటుంది. ఆ దినము సమీపించిన కొలది, మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయించండి. ఎక్కువగా ఏం చేయమంటున్నాడు చెప్పండి? ఎక్కువగా ఏం చేయమంటున్నాడు? కూడుకోమన్నాడు. మనం ఏం చేస్తాం? ఎక్కువగా కూడికలు మానేస్తాం. ఆయనేమో ఎక్కువగా కూడుకోండి అని ఆయన అంటే, అంత టైం లేదు నాకు, ఆదివారమే కష్టం. చూసారా? మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. నెక్స్ట్ ఎందుకు చేయాలి? నెక్స్ట్ అని చూడండి, అక్కడ ప్రేమ చూపుటకును. ఇందా నుంచి మొత్తుకుంటున్నది ఇదే. నేను సహవాసానికి రమ్మంటున్న దేనికట? నా వైపు చూడండి అందరూ, బైబిల్ కిందటి. సంఘానికి ఎందుకు రావాలి? వాక్యం విని రొట్టె ద్రాక్షాన్ని తీసుకుని ఆమెన్ ప్రార్థన చేసుకుని నా కష్టాలు ఏమైనా ఉంటే చెప్పుకొని అంతే, అటు నుంచి అటు ఇంటికి వెళ్ళిపోతాను. ఎందుకు కాదట. నేను బైబిల్ అడుగుతున్నాను మిమ్మల్ని, అక్కడ రాయబడింది అడుగుతున్నాను నేను మిమ్మల్ని. సంఘానికి రావాల్సింది దేనికోసమట? ఎవరి మీద ప్రేమ చూపించడానికి? ఎవరి మీద ప్రేమ చూపించాలి? ఇంకా చెప్పండి. సంఘంలో ఎవరు ఉంటారు బైబిల్ ప్రకారం? అన్న, తమ్ముడు, అక్క, చెల్లి. ఏమండి, ఇంకా వయసులో పెద్దోళ్ళు అనుకోండి, తల్లి, తండ్రి. ఎక్కడున్నారు? మన సంఘంలో ఉన్న వృద్ధులందరూ మనకేమవుతారు? తల్లి, తండ్రి. వయసులో కాస్త పెద్దవిడ స్త్రీ మనకేమవుతుంది? అక్క. చిన్నవిడ చెల్లి. పెద్దగా ఉన్నాడు వయసులో మనకేమవుతాడు? అన్న. చిన్నోడు తమ్ముడు. ఇప్పుడు అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అమ్మ, నాన్న ఎక్కడుంటే నువ్వు బయట ఏం చేస్తున్నావు? బాగా ఆలోచించు. ఇంకా లోపలికి వెళ్తాను నేను. అసలు నీకు ఒరిజినల్గా మాట్లాడితే మీ అమ్మ సంఘంలో ఉన్న అమ్మ, బయట మీ ఇంట్లో ఉన్న అమ్మ, ఆవిడ సంఘానికి రాదు. ఎవరమ్మో చెప్పాలి నాకు బైబిల్ ప్రకారం. ఆ అమ్మ వస్తుందో రాదో తెలియని అమ్మ, కన్నది కనుక 4 రోజులు చూసుకోవాల్సిన అమ్మ, కానీ శాశ్వతంగా ఉండే అమ్మ ఏ అమ్మ చెప్పండి? అంటే ఇప్పుడు ఏ అమ్మని ఎక్కువ ప్రేమించాలి నువ్వు? యేసు చెప్పాడు ఇది. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఇక వీళ్ళ వైపు చూపించాడు వేలు. ఎవరి వైపు? శిష్యుల వైపు చేయి చాపి, వీళ్ళే నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నారు కనుక నా తల్లి, నా తండ్రి, నా సహోదరు వీళ్ళు అన్నాడు. ఇప్పుడు మన వాళ్ళు ఎవరు చెప్పండి? నిజంగా నిజాలు మాట్లాడుకుంటే మన సొంత వాళ్ళు ఎవరు చెప్పండి? ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళు. మరి సొంతోళ్ళు సంఘంలో ఉంటే నువ్వు బయట ఎక్కడ తిరుగుతున్నావు? సొంతోళ్ళని వదిలేసి. బుర్ర వేడెక్కిపోద్ది తెలుసా? నేను ఆగానంటే లోపలికి వెళ్ళామంటే బుర్ర వేడెక్కిపోద్ది.
సొంతోళ్ళు సంఘంలో ఉన్నారు కదండి, సొంత అన్న సంఘంలో ఉన్నాడు కదండి, సొంత చెల్లి సంఘంలో దానికి రావటం లేదేంటి నువ్వు? అందుకే అక్కడ రాస్తున్నాడు, నువ్వు సంఘానికి ఎందుకు రావాలో తెలుసా? ప్రేమ చూపుటకును. సంఘానికి ఎందుకు రావాలి? సంఘానికి ఎందుకు రావాలి? ఎవరి మీద? ఎవరిని కూడా ప్రశ్న అడుగుతాను, బాగా ఆలోచించండి, బుర్ర వేడెక్కిపోద్ది. ఇప్పుడు మీ ఇంట్లో మీ అక్క ఉంటుంది, సొంత అక్క, గుడికి రాదు ఆవిడ. అక్క దగ్గరికి ఒక 2 నెలలకో 3 నెలలకో చూడడానికి వెళ్తున్నారు. ఎలాగ వెళ్తారు చెప్పాలి? అక్కని చూడడానికి ఎలా వెళ్తుంది చెల్లి? మా అక్కకి బూరెలు ఇష్టమని బూరెలు వండుకుని, మా అక్కకి ఒక చీర నేను కొనుక్కున్న సేమ్ చీర, సేమ్ చెల్లి చీర కొనుక్కుందో అక్క చీర కొనుక్కొని ఓ బ్యాగ్లో చీర ఎట్టుకుని, ఓ బ్యాగ్లో బూరెలు ఎట్టుకుని, ఓ బ్యాగ్లో మీ తాడేపల్లిగూడెం స్పెషల్ పూతరేకులు ఎట్టుకొని అన్ని 4-3 బ్యాగులు రెడీ చేసుకుని అప్పుడు వెళ్తుంది. ఎవరిని చూడడానికి? అక్కను చూడడానికి. సంఘంలో అక్కను చూడడానికి ఎప్పుడైనా అలాగ వచ్చావా? ఆలోచించు, బుర్ర పాడైపోద్ది మీకు. సంఘంలో ఉన్న అక్క దగ్గరికి అలాగ వచ్చావా ఎప్పుడైనా? సంఘంలో ఉన్న తమ్ముడి దగ్గరికి అలాగ వచ్చావా ఎప్పుడైనా? నిజంగా చెప్తానండి, మళ్ళీ మీకు అర్థమైందో లేదో, మాకు ఇది అర్థమైన తర్వాత అండి, దేవుడిలో ఉన్నవాళ్ళు, దేవుడు పనిచేస్తున్న వాళ్ళే మా వాళ్ళు అండి. నేను వాళ్ళకే బట్టలు కొంటాను, నేను కొంటాను అప్పుడప్పుడు, నాకు స్తోమత ఉన్న ప్రకారం. అలాగే నాకు చిన్న భార్య, ఆవిడ కొంటది చీరలు. ఎవరికి కొంటది తెలుసా? సంఘములో ఉన్న వాళ్ళకే కొంటాం మేము. వాళ్ళే మా తమ్ముళ్ళు, వాళ్ళే మా అన్నలు, వాళ్ళే మా అక్కలు, వాళ్ళే మా చెల్లెళ్ళు, వాళ్ళకే పెట్టుకోవాలా? మళ్ళీ చెప్తున్నాను, మీకు పెట్టుకోవడం కూడా ఎవరికి పెట్టుకోవాలో తెలియదు మీకు. బయట పెట్టుకున్నారా నిష్ప్రయోజనం. సంఘములో ఉన్న వాళ్ళకే పెట్టుకోండి. సంఘంలో ఉన్న వాళ్ళకి చీరలు కొనండి, సంఘంలో ఉన్న వాళ్ళకి బట్టలు కొనుక్కోండి. సంఘాన్ని పోషించి పని చేస్తూ ఉంటారు చూసి సంఘంలో పెద్దలు, వాళ్ళకి ఏమైనా పెట్టుకోండి. సంఘంలో ఉండి పని చేస్తున్నారు చూసారు యవనస్తులు, యవన బిడ్డలు, వాళ్ళకి ఏమైనా కొనండి. బా ఉంటుందండి, మీకు తెలీదు. తర్వాత దాని తర్వాత మీకు వచ్చే ఫలం ఉంటుంది, మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అంతే. సంఘానికి రావలసింది ప్రేమ చూపించడానికంటే ప్రేమ ఎలా చూపిస్తాం? సహోదరుడి మీద ఎలా చూపిస్తారు చెప్పండి? మాటతో ప్రేమ అంటే నాటకాలు అంటాడు దేవుడు. అది లోకం దగ్గర సెట్ అవుతాయి, దేవుడి దగ్గర పని అవ్వదు. అన్నయ్య నువ్వు చాలా మంచోడు అన్న, ఐ లవ్ యూ అంటే చాలేరా అనుకుంటాడు లోపల, వాక్యం తెలిసినోడు. అంతే కదండి. ప్రేమ మాటల్లో కాదు కదా. దేవుడు ప్రేమ చూపిస్తే ఎలా చూపించమన్నాడు? ఇదిగో నేను మీ నిమిత్తము ప్రాణమును పెట్టాను, దీనివల్ల ప్రేమ ఎట్టిదని మీరు తెలుసుకున్నారు. మీరు కూడా మీ సహోదరుల నిమిత్తం ప్రాణమే పెట్టండి అంటే నువ్వు అసలు చీర కూడా కొనంటున్నావు ఏంటి? నువ్వు అసలు వాడి కష్టంలో ఉంటే కనీసం ఆ కష్టానికి నీకున్న స్తోమతను బట్టి సాయం చేయని అంటున్నావు ఏంటి? అసలు నీకేం అర్థమైంది ప్రేమ? మీకు అర్థమైందా? ప్రాణం ఎవరి కోసం పెట్టమన్నాడండి? సహోదరుడు ప్రాణమే పెట్టేయమన్నాడు కదా. నువ్వేమిచ్చావు నీ సహోదరుడికి? ఏమిచ్చావు? ఇంకోటి అడగనా మిమ్మల్ని, మీ సొంత తల్లి అనారోగ్యంతో పడిపోయిందని వార్త మీకు తెలిసిందనుకోండి, ఎప్పుడు వెళ్తారు చెప్పండి? మీ అమ్మగారికి బాగోలేదని వార్త తెలిస్తే మీరు ఎప్పుడు వెళ్తారు? ఎక్కడ పనులు అక్కడ వదిలేసి, వంట చేస్తుంటే పోయి కట్టేసి ఎక్కడికి బయలుదేరిపోతారు? మా అమ్మని చూడాలి ఇప్పుడు అర్జెంటుగా, పడిపోయిందట మంచాన్ని. మరి సంఘంలో నా అమ్మకి ఎలా జరిగిందని తెలిస్తే ఎప్పుడు వస్తా పలకరించడానికి? ఆ ఆదివారం గుడికి వస్తుంది కదా, అక్కడ పలకరిస్తానంటావు. ఇదేటండి ఇది? చూసారా, మనకి ఏం అర్థం అవ్వలేదు చూసారా? దేవుడు సంఘం ఏమి అర్థం అవ్వలేదు చూసారా? ప్రేమ ఏమి అర్థం అవ్వలేదు చూసారా? నువ్వు సంఘానికి రావాల్సింది దేనికోసమట? ప్రేమ చూపుటకును. ఆ పదం చూడండి, నేను ఆగిపోయానండి, అక్కడ ఆగిపోయాను. సంఘంగా మీరు కూడుకోవాల్సింది ప్రేమ చూపించడానికట. సంఘంగా మీరు కూడుకోవాల్సింది ప్రేమ పంచుకోవడానికట. సంఘంగా మీరు కూడుకోవాల్సింది ప్రేమ ఇవ్వడానికి, ప్రేమ పుచ్చుకోవడానికి. సంఘము ప్రేమగా మారిపోవడానికి కూడుకోవాలి. సంఘం ఎలా మారిపోవాలి? ప్రేమగా మారిపోవడానికి కూడుకోవాలి. అసలు బైబిల్ అంతా మనకి చెప్పింది ఏంటి చెప్పండి? బైబిల్ మొత్తం మనకి చెప్పింది ఏంటి? ప్రేమ. ధర్మశాస్త్రం అంతయు
నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమన్న ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. గలతీ పత్రిక మీరు చదువుకుంటారు చాలాసార్లు, 3:14 ఉంటుంది ఇది. బైబిల్ అంతా ప్రేమించండి అని ఒక్క మాట చెప్తుంటే నువ్వు సంఘానికి ఏం చూపించడానికి రావాలి ఇప్పుడు? ప్రేమ. మళ్ళా చెప్తున్నాను, ప్రేమ లేనివాడు దేవుణ్ణి చూడడు. సంఘములో ఉన్న సహోదరుని ప్రేమించిన వాడు పరలోకానికి రాడు. బాగా రాసి పెట్టుకోండి. సంఘంలో ఉన్న అక్కని ప్రేమించు, సంఘంలో ఉన్న చెల్లిని ప్రేమించు, సంఘంలో ఉన్న తమ్ముడిని ప్రేమించు, సంఘంలో ఉన్న అన్నని ప్రేమించు. స్పెషల్గా ఆడపిల్లలకి చెప్తున్నాను, మీరు కొంచెం ఈ విషయాల్లో బాగా వెనకైపోయి ఉంటారు. స్పెషల్గా ఆడపిల్లలు ప్రేమించకపోగా ఆడపిల్లల దగ్గర నుంచి కంప్లైంట్లు ఎక్కువ. ప్రేమించుకోండి అని దేవుడు చెప్తే ఆవిడ అలాగన్నది, ఈవిడ ఎలాగన్నది, ఆవిడ అలా చేస్తుంది, ఈవిడ ఎలా చేస్తుంది. వద్దండి, వద్దవన్నీ. సంఘంలో ఉండకూడదు అవన్నీ. సంఘంలో అస్సలు ఉండకూడదు. సంఘములో ఆవిడ నిన్ను ఏమన్నా సరే భరించు. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. దావీదు, ఇది బాగా రాసుకోండి, ముగించేస్తున్నాను, ఆలోచించుకొని మనసులో పెట్టుకోండి. ఇది దావీదు సౌలును చంపడానికి అవకాశాలు వచ్చినా చంపాడా? ఎందుకు చంపలేదు? రీజన్ తెలుసా మీకు? ఎందుకు చంపలేదు? దేవుడు అభిషేకించిన వాడు కనుక చంపలేదు. వెరీ గుడ్, మంచి ఆన్సర్ ఇది. ఇప్పుడు దావీదు అభిషేకం ఉంది కనుక వెనకైపోయాడు, చంపలేదు. ఇప్పుడు సంఘములో చేరిన సహోదరుడికి అభిషేకం ఉందా లేదా? ఏ అభిషేకం ఉంది? పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది. ఎవరికి? నీ పక్కన కూర్చున్నావిడికి. నీ పక్కన కూర్చున్నాయనికి, నీ పక్కన కూర్చున్నావిడికి పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే నువ్వేటి వాడిని తిడుతున్నావు? వదిలేస్తాడు దేవుడు నిన్ను? వదిలేస్తాడా? దావీదుకున్న భయం మనకుందా? అభిషేకించిన వాడు నేను ముట్టుకోను, అభిషేకించిన వాడు నేను చంపను. మరి ఈరోజు నీ పక్కన ఉన్న సహోదరుడు అభిషేకించబడిన వాడు కదా, నీ సహోదరి, నీ అక్క, నీ చెల్లి అభిషేకించబడింది కదా దేవుని వల్ల. ఎందుకు తోలనాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు చెడుగా మాట్లాడుతున్నావు? ఎందుకు ఆవిడతో కలిసి ఉండలేకపోతున్నావు? ఎందుకు ఆవిడ్ని క్షమించలేకపోతున్నావు? ఓ మాట అడుగుతానండి, ఏమంటే దేవుడిని నమ్మారు కానండి, సరిగా ఉండరండి, అందుకే నేను అలా ఉన్నారండి అంటే సౌలు సరిగా ఉన్నాడా? సౌలు సరిగా ఉన్నాడా? సరిగా లేడా? సరిగా లేకపోయినా ప్రేమించాడా? అంటే ఇప్పుడు నువ్వేం చేయాలా? ఆవిడ మంచి ఆవిడ కాదండి అని అనుకో, అభిషేకం ఉంది కనుక నోరు మూసుకుని నాకు ఎందుకంటే ఆవిడకి అభిషేకం ఉంది, క్షమించుకుంటాను, అంతే. మీకు అర్థమైందా? సౌలు మంచోడు కదండి, మంచోడు కాకపోతే నాకెందుకు, అతని మీద ఏముంది అభిషేకం? అదే చెప్తున్నాడు ప్రారంభం నుంచి. లోపాలు మనకు అనవసరం. అతను అభిషేకించబడిన వాడు, సంఘంలోకి చేర్చబడిన మనకెందుకంటే తలపోటు దేవుడు చేర్చుకున్నాడు, అభిషేకం ఇచ్చేశాడు. మనం ఏమనకూడదు, అంతే, నోరు మూసుకుని ఉండాలా. ఆవిడేదో అంటుంది, నోరు మూసుకో. ఆవిడేదో చేస్తాను, నోరుమై, అంత మనకు సంబంధం లేదు. అది నేను చంపి అభిషేకించబడిన వాడిని నేరస్తుడిని కాలేను అన్నాడు. దావీదుకు తెలిసిన జ్ఞానం మనకి తెలియాలి కదా. దావీదు ఆలోచించినట్టుగా మనం ఆలోచించాలి కదా. బలహీనతలు మనకెందుకు? నేను అందుకే ప్రారంభంలో చెప్పాను, లోపలికి వచ్చాడంటేనే వాడికి ఏదో బలం ఉంటేనే దేవుడు తెస్తాడు. ఆ బలాలు ఏంటో తీసుకో. వాళ్ళు ఎలాగ దేవుడి కోసం కష్టపడుతున్నారో తీసుకో, వాళ్ళు దేవుడి కోసం ఎలా ఆలోచిస్తున్నారో తీసుకో. ప్లస్లు తీసుకో, మైనస్లు మనకొద్దు. మీకు ఏం అర్థమయ్యాడు చెప్పండి? ఇప్పుడు దేవుడు సమాజంగా కూడుకోమన్నట్టు. ఎందుకంటే ఒకరినొకరు ఏం చేయాలి? ప్రేమించుకోవాలి. ఒకరి లోపాలు ఒకరు అర్థం చేసుకుని సరి చేసుకోవాలి. ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకోవాలి. అందరూ ఒక్కటైపోయి ప్రేమగా మారిపోయి పరలోకంలో ఉన్న కన్నతండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలి. ఏమంటే మాట్లాడుతాను నేను మీకు. మీరు ఎప్పుడు కూడా విషయాన్ని దేవుడి స్థానంలో కూర్చుని ఆలోచిస్తే తప్ప మీకు అర్థం అవదు. ఎలా మీకు ఇంకా అర్థమేంటో చెప్తాను. ఎదురుగా ఉన్న సహోదరులో నువ్వు ఒక లోపం చూపిస్తున్నావు, అతను క్వైట్ ఆపోజిట్లో నీలో కూడా ఒక లోపాన్ని చూపిస్తాడు. నువ్వు అతని లోపాన్ని చూపిస్తున్నావు, అతను నీకేమో లోపాన్ని చూస్తున్నాడు. మీరిద్దరూ మీ ప్లేసుల్లో ఉండి ఆలోచిస్తే మీకు అర్థమవరు. మీరిద్దరు ప్లేసులు వదిలేసి మీరిద్దరు వచ్చి దేవుడి ప్లేసులో కూర్చొని ఆలోచించాలా? దేవుడి ప్లేసులో కూర్చొని ఆలోచించండి. ఒరే చిన్నోడా,
నువ్వంటే కూడా నాకు ఇష్టమే, నీలో లోపం ఉంది. ఒరే పెద్దోడా, నువ్వంటే కూడా నాకు ఇష్టమే, నీలో లోపం ఉంది. మీ ఇద్దరు నాకు ఇష్టమే, మీరిద్దరూ కొట్టుకోవడమే నాకు ఇష్టం లేదు. దేవుడి స్థానంలో కూర్చోండి, అర్థమవుతాడు. దేవుడి స్థానంలో కూర్చోండి, అన్నీ సర్దుకుంటారు. ఏమంటే నిజంగా వాక్యం తెలిసిన మన మధ్యలో సమస్య ఎలా ఉంటుందో చెప్పనా? మనం అందరం మంచోళ్ళు అండి, అందరూ మంచోళ్ళమే. కానీ సమస్య ఎక్కడ వస్తుందో చెప్తాను నేను. బోర్డు ఉంటే భలే ఉన్నాం అన్న, బోర్డు ఉందా? రాయడానికి అవుతుంది ఏమన్నా? ఏమంటే మీకు భలే చెప్తాను ఒకటి ఉదాహరణ, అది చేస్తేనే అర్థమవుతుంది. అంకులు వచ్చి అన్నవాళ్ళు చేయొద్దండి, అంకులు వచ్చి నాకు అన్నవాళ్ళు 6 వరకు అంకులు చెప్పండి ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9. 9 వరకు తెలుసా? తెలుసు. ఈ 9కి ముందు 6 ఎలా ఉంటుంది? మీరు మనసులో 6 రాయండి ఒకసారి. 6 ఎలాగుంటుంది? ఇలా రాస్తే 0 కింద ఉంటుంది. 9 ఎలా ఉంటుంది? 0 పైన ఉంటుంది, ఇలాగ ఉంటుంది. మీకు చెప్తాను, త్వరగా రా. చాలే పట్టుకోండి, జస్ట్ 1 నిమిషం పని. ఇది ఎంత చెప్పండి? ఎక్కడ ఒక మనిషి ఉన్నాడు, ఓకేనా? ఇడు మనిషి అనుకోండి, ఓకేనా? వీడు చూస్తున్నాడు దీన్ని. వీడికి ఎలా కనబడుతుంది అది? ఒక మనిషి ఇక్కడ ఉన్నాడు, వీడు దీన్ని చూస్తున్నాడు, ఆడికి ఎంతో చెప్పాలి అది. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవడు రైటో చెప్పాలి నాకు. అర్థమైందా లేదా? ఇది నెంబర్ అండి. నెంబర్కి యువత నుండి ఒకటి చూస్తున్నాడు, వీడికి ఎలా కనబడుతుంది అది? ఇదే సేమ్ నెంబర్ యువత నుండి చూస్తున్నాడు వాడు. ఇద్దరిలో ఎవరు రైట్ అని అడుగుతున్నాను. తీసేయండి బాబు బోర్డు. ఇద్దరిలో ఎవడు రైటు ఎవడు తప్పు? ఎవడు రైట్ ఎవడు తప్పు? ఇద్దరూ రైటే, ఇద్దరూ రైటే. ఆడెక్కడుండి చూస్తున్నాడు, ఆడ అవతల చూ. బోర్డు ఒకసారి పైకి ఎత్తుతావా? ఇక్కడ తెద్దాం, చిన్నది మర్చిపోయాను. ఇప్పుడు ఈడిక్కడుండి చూస్తున్నాడు, ఈడిక్కడుండి చూస్తున్నాడు, యువతలోడు ఇక్కడికి వచ్చేసాడు, ఓకే? అప్పుడు వీళ్ళిద్దరికి ఇది ఎలా కనబడుతుంది? వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి చూస్తే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి చెప్పండి? చాలా దింపేద్దాం. చూసే విధానం. ఇద్దరు పక్కకు వచ్చి చూస్తే అక్కడున్న విషయం అర్థమవుతుంది. అలా కాదు, అతను అలాగంటున్నాడు, నేను ఇలాగంటున్నాడు, అతని పక్క నుండి ఇతని పక్క నుండి మాట్లాడుకుంటున్నారండి సమస్య గురించి. ఇద్దరికీ ప్రాబ్లమే. ఇద్దరి మధ్యలో గొడవలు అక్కడే వస్తాయి. క్రైస్తవుడు అనగానే వాడు దేవుడి కోసమే బ్రతకాలనుకుంటున్నాడు, నువ్వు దేవుని కోసమే బ్రతకాలనుకుంటున్నావు. కానీ ఇక్కడ చూపు, అతనేమో అటు నుంచి చూస్తున్నాడు, నువ్వేమో ఎటు నుంచి చూస్తున్నావు. ఇద్దరు ఒక పక్కకు వచ్చి చూడండి. ఇది నా సందేశం. ఇద్దరు ఏం చేయాలి? ఒక పక్కకు వచ్చి చూడండి. ఇద్దరికి 6, ఇద్దరికి అదేంటి తమ్ముడు నాకు 9లో కనపడిందంటే అది అంతే. మరి అది నీ పక్కకి నేను ఎందుకు వచ్చి చూడాలి అన్నాడు అనుకోండి, ఈడు జీవితకాలం కొట్టుకుంటారు. ఈడు 9 అంటాడు, ఆడేమో 6 అంటాడు. ఇద్దరు ఒక పక్కకు వస్తే 9 పక్కకు వస్తే 9, 6 పక్కకు వస్తే ప్రాబ్లం ఏంటి చెప్పండి? కలవకపోవడం, చూసే దృష్టి లోపం.
కనుక అర్థమైందా? ఇద్దరు కలిసి పక్కకు వచ్చి మాట్లాడుకోండి. అయ్యో అక్క ఇలాగా నేను అర్థం చేసుకోలేకపోయినా అక్క, చెత్త పొరపాటు చేశాను, సరే వెళ్ళిపోదాం. మీకు అర్థమైందా? ఏమండి, సంఘంలో సమస్యలు ఎలా ఉంటాయంటే ఏమంటారు దాన్ని, కమ్యూనికేషన్ గ్యాప్. ఒకరి సమాచారం ఒకరికి తెలియకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు కమ్యూనికేషన్ గ్యాప్ అంటే, మీరు ఎక్కువగా ఏం చేయట్లేదు, కూడుకోవట్లేదు. కూడుకుంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉండదు. మీకు విషయం చెప్పనా, ఆదివారం ఒక అతను వస్తాడండి, ఒక ప్రకటన చేయడం మర్చిపోయారు ఆదివారం, అది మంగళవారం చేస్తారు. మంగళవారం చేశారు ప్రకటన, ఆ కార్యక్రమం జరిగిపోయింది. ఈడు మళ్ళీ తిరిగి ఆదివారం వచ్చాడు, ఈలోపు కార్యక్రమం అయిపోయిందని ఇక్కడ బోర్డు మీద చూపిస్తున్నారు. అదేంటి మొన్న ఆదివారం చెప్పలేదు, నన్ను పక్కనెట్టేశారు అంటాడు. నువ్వు మంగళవారం వస్తే చెప్తారు. మీకు అర్థమైందా? సమస్యలు ఇక్కడే వస్తాయి. నువ్వు ప్రతిరోజు కూడుకో, సంఘానికి సంబంధించిన అన్ని తెలుస్తాయి. కూడుకోకపోవటం వల్లనే సమస్య. మీకు ఇప్పుడు అర్థమవుతుందా? సమస్య తలెత్తకూడదన్నా, ప్రేమ వృద్ధి చెందాలి అన్నా, సమాజంగా కూడుట మనం ఏం చేయకూడదు. అర్థమైందా? ప్రార్థన చేసుకుందాం.